కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఫిబ్రవరి 1st to 7th ఫస్ట్ వీక్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ కు స్వాగతం, సుస్వాగతం. ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో మొత్తం 50 క్వశ్చన్స్ ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. 50 క్వశ్చన్స్ కూడా కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాత్రమే కాకుండా ఇన్ డెప్త్ గా అనాలిసిస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు has replaced the traditional briefcase with blank on budget presentation day 2025. సో నిర్మలా సీతారామన్ గారు ట్రెడిషనల్ బ్రీఫ్ కేస్ ని తీసుకొని వచ్చారు. సో ఇంతకుముందు బ్రీఫ్ కేస్ ని రీప్లేస్ చేస్తూ ఒక ఐటమ్ తీసుకొని వచ్చారు. ఏ రోజు? బడ్జెట్ ని ప్రెజెంటేషన్ చేసే రోజు. అదేంటి అనేది మనం ఇక్కడ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. దీనికి ఆన్సర్ బాహీ ఖాతా. ఈ రెడ్ కలర్ స్మాల్ ఐటమ్ పేరు బాహీ ఖాతా. మనకు బాహీ అంటే ఏంటంటే బుక్ అన్నమాట, ఖాతా అంటే అకౌంట్. సో బాహీ అంటే బుక్, ఖాతా అంటే అకౌంట్. మనకి ఇది ఈ నార్మల్ గా ఈ కిరాణా షాప్స్ లో కనపడుతుంది. రెడ్ కలర్ క్లాత్ ని ఇలా కట్టేసి ఉంచుతారు అనమాట వాళ్ళ అకౌంట్స్ ని. దాన్ని ట్రెడిషనల్ ఇండియన్ లెడ్జర్ అని చెప్తారు మామూలుగా. అంటే అకౌంటింగ్ కానీ రికార్డ్ కీపింగ్ కి కానీ దీన్ని అంటే ఆఫన్ గా ఒక క్లాత్ ని ర్యాప్ చేసి ఉంటారు అనమాట. ఈ యొక్క డాక్యుమెంట్స్ ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని పొందుపరచడానికి. సో దాన్ని బాహీ ఖాతా అని పిలుస్తారు. సో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇంతకు ముందు బ్రీఫ్ కేస్ తో తీసుకొని వచ్చేవాళ్ళు బడ్జెట్ ని. సో దాన్ని రీప్లేస్ చేస్తూ బాహీ ఖాతా అని ఆమె వాడడం మొదలు పెట్టారు. సో ఈ యొక్క మార్పుని 2019 నుంచి నిర్మలా సీతారామన్ గారు తీసుకుని రావడం జరిగింది. 2019 నుంచి ఈ చేంజ్ అడాప్ట్ చేసుకున్నారు. అంతకు ముందు ఉన్న బ్రీఫ్ కేసు కొలోనియల్ ఎరా, మనకు ఇండిపెండెన్స్ టైం నుంచి కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. సో 2019 నుంచి ఈ మార్పు అన్నది మొదలైంది. ఇక నిర్మలా సీతారామన్ గారి గురించి మనము మార్చితే, సో ఇండియాలో ఫస్ట్ ఫుల్ టైమ్ ఫిమేల్ ఫైనాన్స్ మినిస్టర్. ఐ రిపీట్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్ టైమ్ ఫిమేల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో ఇది మనకు ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. హూ సెట్ ఎ న్యూ రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ స్పేస్ వాకింగ్ టైమ్ బై ఎ ఉమెన్? సో స్పేస్ లో వాక్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని కదా. సో దాంట్లో రికార్డ్ ని క్రియేట్ చేసిన లాంగెస్ట్ ఉమెన్ ఎవరు? సో లాంగెస్ట్ స్పేస్ వాకింగ్ టైం బై ఉమెన్ న్యూ రికార్డ్ చేశారు. సో వారు ఎవరు అంటే దీనికి రైట్ ఆన్సర్ సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ అనమాట. సో ఈమె ఒక ఆస్ట్రోనాట్ అనమాట. సో ప్రీవియస్ రికార్డ్ వచ్చి ఎవరి పేరు మీద ఉంది అంటే మనకు పెగ్గి విట్సన్. సో ఈయన పేరు మీద మనకు ప్రీవియస్ రికార్డు ఉంది. సో మొత్తం కలిపి ఈమె 62 అవర్స్ ఈ స్పేస్ వాక్ అన్నది ఈమె చేయడం జరిగింది అనమాట. అయితే ఈ సునీత విలియమ్స్ గారి గురించి మనం ఇంకొంచెం అనాలిసిస్ చేయాల్సి ఉంది. సో సునీత విలియమ్స్ గారు జూన్ 2024లో ఐఎస్ఎస్ అంటే స్పేస్ స్టేషన్, సో స్పేస్ స్టేషన్ నుంచి వెళ్ళడానికి దాదాపు 8 రోజుల పాటు ఆ యాత్రకు సంబంధించి ఆమె నింగిలో రాకెట్ లో వెళ్ళారనమాట. సో ఈమెతో పాటుగా వెళ్ళిన వ్యక్తి పేరు బచ్ విల్మోర్. సో జూన్ 2024లో ఐఎస్ఎస్ కి వెళ్ళారు. సో బచ్ విల్మోర్ తో కలిసి వెళ్ళారు సునీత విలియమ్స్ గారు. 8 రోజుల పాటు ఆ యాత్రకు సంబంధించి ఆమె స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హీలియం అన్నది
వాళ్ళు ప్రయాణిస్తున్న రాకెట్‌లో లీక్ అయింది. సో, హీలియం లీక్ కావడంతో 8 రోజుల పాటు 8 రోజులకే వెనక్కు రావాల్సిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు దాదాపు 8 మంత్స్ అవుతుంది. స్టిల్ ఇంకా వాళ్ళు వెనక్కు రాలేదు. అండ్ నాసా గూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంది. అండ్ వాళ్ళు మేబీ ఆహ్, మార్చ్ ఆర్ ఏప్రిల్‌కి వాళ్ళు వెనక్కు రావచ్చనే ఉద్దేశంతో ఉన్నారనమాట. సో, ఆ హోప్‌తో వాళ్ళున్నారు. అండ్ ఎలాగైనా సరే వాళ్ళని మేము వెనక్కు రప్పిస్తామని చెప్పి వాళ్ళు ఆహ్, ఆహ్, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదొక ముఖ్యమైన విషయం. ఇంతకీ ఈ యొక్క స్పేస్ వాకింగ్‌ని ఎందుకు చేశారు అంటే, మనకు ఈ రిమూవింగ్ డిగ్రేడెడ్ హార్డ్‌వేర్ అయితే ఉంటుందో దాన్ని కోసం అని చెప్పి, తర్వాత కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్‌ని శాంపిల్స్‌ని కలెక్ట్ చేసుకోవడం కోసం కూడా వాళ్ళు ఈ స్పేస్ వాకింగ్ అనేది చేయడం జరిగిందనమాట. సో, మొత్తం మీద ఈ స్పేస్ వాక్ విషయంలో సునీత విలియమ్స్ అన్నది సుస్మిత విలియమ్స్ గారు నైన్త్ స్పాట్ అనమాట. సో, ఇప్పటిదాకా స్పేస్ వాక్ చేసిన వారిలో సునీత విలియమ్స్ నైన్త్ వ్యక్తి. అండ్ ఆహ్, నైన్త్ టైమ్ అనమాట సునీత విలియమ్స్ గారికి. తర్వాత బచ్ విల్మోర్ గారికి ఇది ఫోర్త్ టైమ్. సో, ఈ బిట్ చాలా ముఖ్యమైన బిట్. హూ సెట్ ఎ న్యూ రికార్డ్ ఫర్ ద లాంగెస్ట్ స్పేస్ వాకింగ్ టైమ్ బై ఎ వుమెన్? ఆన్సర్ సునీత విలియమ్స్ గారు. సో, సునీత విలియమ్స్ గారికి ఈ స్పేస్ వాకింగ్ అనేది ఆమె కెరియర్‌లో నైన్త్ టైము. అండ్ ఆమెతో పాటు వెళ్ళిన బచ్ విల్మోర్ గారికి ఇది ఫోర్త్ టైమ్ అనమాట. జూన్ 2024లో వాళ్ళిద్దరూ కలిసి ఐఎస్ఎస్ స్పేస్‌లోకి ఒక రాకెట్‌లో వెళ్ళడం జరిగింది. 8 డేస్ పాటు 8 డేస్ అయిపోయాక తిరిగి రావాలని చెప్పి. అయితే అక్కడ హీలియం లీక్ అవ్వడంతో ఆ రాకెట్ ప్రెజెంట్ వాళ్ళు స్పేస్‌లోనే ఉంది. రాకెట్ కిందకి అది రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ నాసా చాలా ప్రయత్నాలు చేస్తుంది. అండ్ మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్‌కు వాళ్ళు భూమి మీదకి వస్తారని ఒక అంచనా అన్నమాట. మొత్తం మీద 62 గంటల పాటు ఆమె స్పేస్ అనేది వాక్ చేసింది. ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసింది. సో, ప్రీవియస్ రికార్డ్ పెగ్గీ విట్సన్ గారి పేరు మీద ఉంది. ఇది మనకు సెకండ్ క్వెషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ గో టు ద థర్డ్ క్వెషన్. As per the which article the government of India is mandated to present the union budget. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఖచ్చితంగా అవసరమయ్యే అంటే యూనియన్ బడ్జెట్‌ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి అని మనకు ఏ ఆర్టికల్ చెప్తుంది? సో, దీనికి రైట్ ఆన్సర్ ఆర్టికల్ 112. ఆర్టికల్ 112. ఇక్కడ బడ్జెట్ గురించి మనము ఒక కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బడ్జెట్‌లో 2 రకాలుంటాయి. క్యాపిటల్ మరియు రెవెన్యూ. క్యాపిటల్‌లో కూడా 2 రకాలుంటాయి. రెవెన్యూలో కూడా 2 రకాలుంటాయి. క్యాపిటల్‌లో రిసీట్స్, పేయబుల్స్. రెవెన్యూలో కూడా రిసీట్స్, పేయబుల్స్. సో, క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్‌కి సంబంధించినవి. అంటే ఈ లోన్స్ పబ్లిక్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే అమౌంట్ అంతా కూడా రిసీట్స్ కిందకెళ్తుంది. క్యాపిటల్ పేమెంట్స్ ఏవేవంటే హెల్త్ కానీ, డెవలప్‌మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సో, ఇవన్నీ క్యాపిటల్ పేమెంట్స్ కిందకెళ్తాయి. సో, ఇవి కాకుండా మిగిలిన అన్ని రిసీట్స్ రెవెన్యూ కిందకొస్తాయి. ఇవి కాకుండా ఉన్న అన్ని రిసీట్స్ రెవెన్యూ పేమెంట్స్ కిందకి వస్తాయన్నమాట. సో, ఈ బడ్జెట్ ఏంటంటే ముఖ్యంగా ఈ ఇన్‌ఫ్లేషన్ కానీ, డిఫ్లేషన్ గురించి తెలుసుకోవడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి, తర్వాత మన దేశంలో ఎకనామిక్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుందనమాట. అండ్ ఈ 2025 బడ్జెట్‌లో చాలా చాలా కీలకమైన అంశం అండ్ దాదాపు గవర్నమెంట్‌ని కూడా న్యూఢిల్లీలో ఒక మలుపు తిప్పిన అంశం ఏంటి అంటే ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ అన్నమాట. అది దాదాపు 12,00,000 వరకు ఇన్‌కమ్ టాక్స్ లేదు అని చెప్పడం అనేది చాలా చాలా మలుపు తిప్పింది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. ఆ లాజిక్ ఏంటంటే అంటే ఇది పొలిటికల్ యాంగిల్ బట్ జస్ట్ అనాలిసిస్ చేసి చెప్తున్నాను నేను. అదేంటంటే ఇండియాలో ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళు ఇండియాలో మొత్తం సంపాదించేవాళ్ళు 100 మంది అనుకుంటే అందులో ఇన్‌కమ్ టాక్స్ కట్టేవాళ్ళు కేవలం బిలో 6% అన్నమాట. ఈ బిలో 6%లో కూడా న్యూఢిల్లీలో ఉన్నవాళ్ళు
2-3% దాకా న్యూఢిల్లీలోనే ఉన్నారనమాట. సో, ఇది ఈమె అప్ టు 12,00,000 వరకు నో ఇన్‌కమ్ టాక్స్ అని చెప్పడంతో, ఇది డైరెక్ట్‌గా న్యూఢిల్లీకి ఎఫెక్ట్ అయింది. సో, ఒక ఘన విజయం అన్నది సాధించడానికి ఈ నిర్ణయం అన్నది చాలా చాలా యూజ్ అయిందనమాట. సో, అలా వాళ్ళు కొత్త దాన్ని ప్రవేశపెట్టి ఒక రికార్డ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం, బడ్జెట్ గురించి మనం ఆలోచిస్తే రికార్డ్ బడ్జెట్ స్పీచ్ ఉంటుంది గదా! ఆ బడ్జెట్ స్పీచ్‌లో మనకు ఎక్కువ సేపు బడ్జెట్ ఎంతసేపు అంటే దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు ఒక బడ్జెట్ స్పీచ్ ఉంటుంది. సో, అది కూడా నిర్మలా సీతారామన్ గారి మీదే ఆ రికార్డ్ అన్నది ఉందన్నమాట. అండ్ మరొక విషయం ఏంటంటే 8థ్ కాన్సెక్యూటివ్ బడ్జెట్ అన్నమాట. బ్యాక్ టు బ్యాక్ వచ్చింది కూడా నిర్మలా సీతారామన్ గారే అన్నమాట. ఇది కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ బడ్జెట్‌ని ఎక్కువ మంది కొంతమంది ఎక్కువ మంది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పి. చిదంబరం గారున్నారు. సో, ఆయన 9 టైమ్స్. తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారున్నారు. సో, ఆయన 8 టైమ్స్. మన్మోహన్ సింగ్ గారు. సో, ఆయన కూడా 5 టైమ్స్‌ని ఇప్పటిదాకా బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వీళ్ళు అటే స్ట్రెచ్ ప్రవేశపెట్టలేదన్నమాట. బట్ నిర్మలా సీతారామన్ గారు కాన్సెక్యూటివ్‌గా వరుసగా ఆమె ప్రవేశపెడుతూ వచ్చారనమాట. అండ్ ఈ యొక్క ఎకనామిక్ సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అన్నది ఈ బడ్జెట్ ద్వారా తెలియజేస్తుందనమాట. అయితే బడ్జెట్‌కి కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయండి. అదేంటంటే 97-98 బడ్జెట్‌ని మనం ఏంటంటే డ్రీమ్ బడ్జెట్ అని పిలుస్తారు. తర్వాత 73-74 ఉన్న బడ్జెట్‌ని ఏమంటారు అంటే బ్లాక్ బడ్జెట్ అని పిలుస్తారనమాట. అంటే నియర్లీ 550 కోట్ల అప్పులు ఆ బడ్జెట్‌లో ఉండేవి. సో, అందుకే దాన్ని అలా పిలుస్తారనమాట. అండ్ 2000, 2021 బడ్జెట్‌ని ఏమని పిలిచేవాళ్ళు అంటే మిలీనియం బడ్జెట్ అని చెప్పి పిలుస్తారనమాట. అంటే టెక్నాలజీకి సంబంధించి చాలా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఆ బడ్జెట్‌లో. సో, అందుకని ఆ బడ్జెట్‌ని అలా పిలుస్తారనమాట. అండ్ ఇంకొన్ని విషయం రైల్వే బడ్జెట్‌ని కూడా ఇంక్లూడ్ చేశారు. రైల్వే బడ్జెట్ సెప్టెంబర్ 2017లో యూనియన్ బడ్జెట్‌తో మెర్జ్ చేశారనమాట. సో, అంతకుముందు వేరే వేరే ఉండింది. ఇప్పుడు రైల్వే బడ్జెట్‌ని కూడా మెర్జ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఇనాగల్ ఇండియా సంబంధించి ఇంకొక విషయం అండి. వెయిట్ చెప్తాను. యెస్. ఇండియాకి సంబంధించి ఫస్ట్ బడ్జెట్ ఎప్పుడు అంటే మనకు ఈ 7థ్ ఏప్రిల్ 1860 ఇది ఫస్ట్ టైం బడ్జెట్ అన్నది ఈ యొక్క కంట్రీలో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం మనకు పోస్ట్ ఇండిపెండెన్స్ ఇది కొలోనియల్ ఎరా. మనకు ఈ వాళ్ళు యూకే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చేసిందనమాట పని ఇది. అండ్ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చి మనకేంటంటే 26 నవంబర్ 1947. సో, ఇప్పుడు చేశారనమాట. ఇక్కడ ఈ బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన తేదీ ఇది. ఈ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే షణ్ముఖం చెట్టి. సో, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఆర్‌కే షణ్ముఖం చెట్టి. సారీ. ఈయన ఫస్ట్ టైం బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు మన ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇందిరా గాంధీ. సో, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఈమె ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. సో, ప్రధానమంత్రిగాను మరియు ఆర్థిక మంత్రిగాను పనిచేసిన ఏకైక వ్యక్తి ఇందిరాగాంధీ. ఇవి ఈ బడ్జెట్‌కి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ కవర్ చేశాను నేను ఈ యొక్క ఆహ్, వి ఆహ్, వి వీటికి సంబంధించి. సో, నెక్స్ట్
క్వెషన్‌కి వెళ్తున్నాను నేను. యెస్. ద బుక్ 'ద లాంచ్ ఆఫ్ ఇండియన్ రెనెసెన్స్ ద మోడీ డికేడ్' వ్రిటెన్ బై ఆన్సర్ డాక్టర్ ఐశ్వర్య పండిట్. సో, ఇది మనకేంటంటే 2014 నుంచి 2024 వరకు మొత్తం మోడీ గారే గదా! 2019 దాకా ఫస్ట్ మోడీ గారి పరిపాలన నంబర్ 1 అనుకోవచ్చు. 2019-24 దాకా 2 అనుకోవచ్చు. మొత్తం కలిపి 10 సంవత్సరాల పరిపాలన పూర్తయిపోయింది గదా! సో, ఆ పరిపాలనకు సంబంధించి ఒక బుక్ అన్నది రిలీజ్ అయింది. ఆ బుక్ పేరే 'ఇండియన్ రెనెసెన్స్ ద లాంచ్ ఆఫ్ ఇండియన్ రెనెసెన్స్ మోడీ డికేడ్'. సో, ఇది ఐశ్వర్య పండిట్ గారు చేశారనమాట. ఇది రిటెన్ బై అనుకునే కన్నా గూడా ఇక్కడ ఉంది చూడండి. ఎడిటెడ్ బై అని ఎందుకు రాశారు అంటే, దీనికి మొత్తం 27 మంది ఆథర్స్ ఉన్నారనమాట. అంటే పొలిటికల్‌గా, ఎకనామికల్‌గా ఎకనామికల్‌గా, సోషల్ పరంగా అండ్ కల్చర్ పరంగా మొత్తం అన్నిటి పరంగా గూడా 27 మంది ఆథర్స్ ఈ బుక్‌ని వాళ్ళు కొన్ని కొన్ని టాపిక్స్ తీసుకొని రాయడం జరిగిందనమాట. సో, అండ్ అభిజిత్ గారు గాని, థామస్, అమితాబ్ కాంత్, పార్లమెంట్ కానీ, పార్లమెంట్ సంబంధించి కేఎస్ చౌహాన్ గారు. సో, ఇలా కొంతమంది రాయడం జరిగింది. అండ్ ఇక్కడ మరికొన్ని బుక్స్ గురించి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బుక్ ఉంది. ఆ బుక్ ఏంటంటే 'ద వరల్డ్ ఆఫ్టర్ గాజా'. సో, ఇదేంటంటే పంకజ్ మిశ్రా అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. పంకజ్ మిశ్రా 'ద వరల్డ్ ఆఫ్టర్ గాజా'. అండ్ నెక్స్ట్ ఏంటంటే 'వైల్డ్ ఫిక్షన్స్'. వైల్డ్ ఫిక్షన్స్ వచ్చి ఇది అమితావ్ ఘోష్. సో, పంకజ్ మిశ్రా, అమితావ్ ఘోష్. సో, 'ద వరల్డ్ ఆఫ్టర్ గాజా' పంకజ్ మిశ్రా, 'వైల్డ్ ఫిక్షన్స్' వచ్చి అమితావ్ ఘోష్. సో, ఈ 2 కూడా రీసెంట్‌గా రిలీజ్ అయిన బుక్స్ అన్నమాట. అండ్ ఈ బుక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా! 2014-24 దాకా 10 సంవత్సరాల పాటు మోడీ గారి పరిపాలనకు సంబంధించిన బుక్ ఇది. అండ్ మొత్తం 27 మంది ఆథర్స్ ఇందులో వాళ్ళ ఒపీనియన్స్‌ని తెలియజేశారు. సో, అందుకే ఇక్కడ ఎడిటర్ అనే ఉంది. రిటన్ అని అంటే కేవలం ఒకరే రాసుంటారు. ఎడిటెడ్ అంటే చాలా మంది ఆథర్స్ ఇక్కడ రాశారనమాట. సో, నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. ఫిఫ్త్ క్వెషన్. రీసెంట్‌లీ విచ్ స్టేట్ వాస్ హోస్టెడ్ బై స్కై-ఫై సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా? సో, స్కై-ఫై సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా హోస్ట్ చేసిన విచ్ స్టేట్? ఇక్కడ వైట్ స్టేట్ కాదు, విచ్ స్టేట్ సారీ. సో, దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే గోవా. సో, గోవాలో మనకు స్కై-ఫై సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. సో, జనవరి 30 నుంచి 2 ఫిబ్రవరి వరకు జరిగిందనమాట. ఈ ఎస్‌జీ కాంప్లెక్స్ పనాజీలో జరిగిందనమాట. సో, గోవా సీఎం మీరిక్కడ చూస్తున్నారు గదా! ప్రమోద్ సావంత్ గారు. సో, ఆయన ప్రెజెంట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ గోవా. అండ్ పనాజీ ఇట్ ఈస్ ద గోవా క్యాపిటల్ అన్నమాట. సో, మొత్తం కలిపి ఇది 4 డేస్ ఈవెంట్ జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్, సస్టైనబిలిటీ అండ్ యూత్ ఎంగేజ్‌మెంట్. సో, ఎక్కువ థీమ్స్ మనకు యూత్‌కి సంబంధించి ఉంటాయన్నమాట. లేదా ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మనకు కాపాడుకోవాల్సింది ఆహ్, ఎన్విరాన్మెంట్‌ని అండ్ ఎక్కువ యూత్ ఉన్నారు కాబట్టి యూత్‌ని కూడా ఎంగేజ్ చేయాలి కనుక సో, యూత్‌కి సంబంధించిన థీమ్స్ కూడా మనకు ఎక్కువ కనపడతాయి. సో, దీని థీమ్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్, సస్టైనబిలిటీ అండ్ యూత్ ఎంగేజ్‌మెంట్. దీని యొక్క థీమ్ అన్నమాట. అండ్ ఎంఎస్ స్వామినాథన్ గారికి సంబంధించి కూడా వాళ్ళు ఆయనకు ఒక స్పెషల్ గుర్తింపు అన్నది ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సైన్స్‌ని ప్రమోట్ చేయడానికి లేదా ఆహ్, ఇన్నోవేషన్‌కి సంబంధించి అండ్ యూత్‌లో క్యూరియాసిటీని అంటే ఒక ఆసక్తిని తీసుకురావడమే ఈ యొక్క ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నమాట. అండ్ ఈ ఐఐటీ కానీ, ఎన్ఐటీ గాని, ఎన్ఐఓ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీస్ కూడా గోవాలో మనకు కనపడతాయన్నమాట. సో, ఇది మనకు చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. అండ్ రీసెంట్‌గా మనకు గోవా చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో మనకు వార్తల్లో నిలిచింది. అదేంటంటే ఆహ్, 2
ఫాస్ట్ పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి. అవి వాటి పేర్లు అమూల్య అండ్ అక్షయ్ అన్నమాట. సో అమూల్య అండ్ అక్షయ్. సో ఇవేంటంటే గోవా షిప్ యార్డ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. సో ఈ యొక్క గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ అమూల్య, ఈ అక్షయ్ 2 ఫాస్ట్ పెట్రోల్ వెహికల్స్ అన్నమాట. సో ఇవి ఇక్కడ తయారు చేయబడ్డాయి. ఈ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ లో తయారు చేసి వీళ్ళను ఇండియన్ కోస్ట్ గార్డ్ కు అప్పగించడం జరిగింది. ఓకే. సో ఆ విషయంలో కూడా గోవా రీసెంట్ గా న్యూస్ లో ఉంది. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ కు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు అమూల్య మరియు అక్షయ్ ఈ 2 వెహికల్స్ అన్నమాట. వెహికల్స్ పేర్లు ఇవి. ఫాస్ట్ పెట్రోల్ వెహికల్స్ ఇవి. సో వీటిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళలో తయారు చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ కు అప్పగించడం జరిగింది. సో ఫర్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఓకే. సో అండ్ మరొక ముఖ్యమైన అంశం గోవాకు కొన్ని కొన్ని ముద్దు పేర్లున్నాయి. సో నిక్ నేమ్స్ అంటారు కదా! సో అవేంటంటే పెర్ల్ ఆఫ్ ఓరియంట్ అంటారు. తర్వాత టూరిస్ట్ పారడైజ్. సో ఈ 2 కూడా మనకు గోవాకి సంబంధించిన నిక్ నేమ్స్ అన్నమాట. సో ఇది 5th క్వెషన్‌కి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ 6th క్వెషన్‌లోకెళ్దాం. How many new sites were recently added to the prestigious Ramsar list of wetlands of international importance? So, దీనికి రైట్ ఆన్సర్ 4. 4 సైట్స్ రీసెంట్ గా యాడ్ అయ్యాయి అనమాట. ఈ 4 యాడ్ అవ్వగా మొత్తం లిస్ట్ లో ఈ 4 యాడ్ అవ్వగా మనకు 89 కు ఈ కౌంట్ చేరింది. ఈ వెట్లాండ్స్ యొక్క కౌంట్ చేరింది అనమాట. సో ఈ 4 లో కూడా 2 వచ్చి మనకు నార్త్ ఈస్ట్ రీజియన్ లో, ఒకటి వచ్చి గుజరాత్ లో అండ్ మరొకటి వచ్చి జార్ఖండ్ లో ఉందన్నమాట. అండ్ ఇవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఈ యొక్క వైల్డ్ లైఫ్ ని సపోర్ట్ చేయడానికి అండ్ వేరే కంట్రీస్ నుంచి వలస వచ్చే పక్షులకు ఆశ్రయం కల్పించడానికి ఈ యొక్క వెట్లాండ్స్ అన్నది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో అందుకనే వీటిని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్. వాటిని కాపాడుతుంది కూడా. దానికోసం కొంత అమౌంట్ ని కూడా వెచ్చిస్తుంది. సో మొత్తం కలిపి ఈ కౌంట్ 89కి చేరింది. సో ప్రెసెంట్ మనకు వెట్లాండ్స్, రామ్సార్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 89 అని గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్ గా 4 యాడ్ అయ్యాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. విచ్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ఎలిమినేట్ ఆంకోసెర్సియాసిస్? ఆంకోసెర్సియాసిస్ ఇది ఏంటంటే దీనికి రైట్ ఆన్సర్ నైగర్. నైగర్ is the first African country to eliminate onchocerciasis. ఇదేంటంటే మనకు ఈ విషయాన్ని డిక్లేర్ చేసింది ఎవరు అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో మొత్తం కలిపి ఈ యొక్క ఆంకోసెర్సియాసిస్ మనకి ఈ వ్యాధి ఏంటంటే 1976 లో ఇది ఫస్ట్ టైం దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీన్ని మరొక పేరు ఏమని పిలుస్తారు అంటే రివర్ బ్లైండ్నెస్ అని కూడా దీన్ని పిలుస్తారు అనమాట. సో ఇదొక ఈ వ్యాధి ఇది. అండ్ ముఖ్యంగా ఇది ఏంటంటే ఈ పారాసైట్ అంటారు కదా, పారాసైట్ వార్మ్ ఉంటుంది కదా, చిన్న చిన్న పురుగు ఉంటుంది కదా, దానికి సంబంధించి ఉంటుంది. తర్వాత ఈ బ్లాక్ ఫ్లైస్ ఉంటాయి కదా, సో చిన్న పురుగులు. సో వాటికి సంబంధించి ఈ వ్యాధి అన్నది వస్తుందన్నమాట. సో 1976 లో ఫస్ట్ టైం దీన్ని కనుక్కున్నారు. నైగర్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే సో దాని యొక్క కంట్రీస్ లిబియా, చాద్, నేబరింగ్ కంట్రీస్ లిబియా, చాద్, నైజీరియా, బెనిన్,
ఫాసో, మాలి అండ్ అల్జీరియా. సో ఇవన్నీ కూడా నైగర్ యొక్క చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అన్నమాట. సో నైగర్ యొక్క ఫ్లాగ్ ఇది. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ఫర్ ద కొలోనియల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ రీసెంట్లీ? సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే సచిన్ టెండూల్కర్. సో గాడ్ ఆఫ్ క్రికెట్. సో ఆయనకు ఈ అవార్డు అన్నది లభించింది. సో ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పేరు జైషా. సో అమిత్ షా గారి అబ్బాయి జైషా. సో ఈయన బీసీసీఐ సెక్రటరీగా ఇంతకు ముందు ఉన్నారు. సో ఇప్పుడు ఐసీసీ చైర్మన్ గా ఆయన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. ఓకే. ఇక్కడ ఓకే. సో ఈ యొక్క అవార్డ్స్ లో మనకేంటంటే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు వచ్చి మనకు జస్ప్రీత్ బుమ్రా గారికి వచ్చింది. నంబర్ 1. నంబర్ 2, బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఉమెన్ వచ్చి మనకేంటంటే స్మృతి మందాన గారికి వచ్చింది. అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ డెబ్యూట్ మెన్ వచ్చి సర్ఫరాజ్ ఖాన్ గారికి వచ్చింది. ఇది డెబ్యూట్ మెన్ అన్నమాట. నెక్స్ట్ డెబ్యూట్ ఉమెన్ విషయానికి వస్తే ఆశా శోభన డెబ్యూట్ ఉమెన్ అన్నమాట. అండ్ బీసీసీఐ ఒక స్పెషల్ అవార్డు అన్నది ఇచ్చింది. ఆ స్పెషల్ అవార్డు ఎవరికి వచ్చింటే రవిచంద్రన్ అశ్విన్ అన్నమాట. అండ్ వీటిని ఏమంటారంటే పాలీ ఉమ్రిగర్ అవార్డ్స్ అంటారు అనమాట. సో ఈ పాలీ ఉమ్రిగర్ అవార్డ్స్ లో సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సచిన్ టెండూల్కర్ గారికి లభించింది. అండ్ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ మెన్ జస్ప్రీత్ బుమ్రా. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఉమెన్ స్మృతి మందానా. అండ్ బెస్ట్ డెబ్యూట్ మేల్ వచ్చి మనకు ఈ సర్ఫరాజ్ ఖాన్. బెస్ట్ డెబ్యూట్ ఉమెన్ వచ్చి మనకు ఆశా శోభన. అండ్ బీసీసీఐ స్పెషల్ అవార్డు ఇచ్చింది ఎవరికి అంటే రవిచంద్రన్ అశ్విన్ గారికి. ఓకే. ఇవి ఇక్కడ ముఖ్యమైన అంశాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. 9th క్వశ్చన్. బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రీనియర్షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ టు బి హెల్డ్ అట్. దీనికి రైట్ ఆన్సర్ ఇండియా. సో ఇండియా. సో బ్రిక్స్ అంటే మనకు కనబడుతుంది కదా, BRICS అంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కంట్రీని ఇండికేట్ చేస్తుంది. సో బి అంటే మనకు కనబడుతుంది కదా, బి అంటే బ్రెజిల్ అన్నమాట. అండ్ ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా అండ్ ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఓకే. బి ఫర్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే. సో మనకు ఈ మీటింగ్ అన్నది మార్చ్ 3 నుంచి మార్చ్ 7 వరకు ఇండియాలో జరగబోతోంది. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళ కంట్రోల్లో ఈ మీటింగ్ అనేది జరగబోతుంది అనమాట. దీని ఒక థీమ్ ఏంటి అంటే యూత్ ఎంటర్ప్రీనియర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. ఓకే. ఇందాక చెప్పాను కదా, ప్రతి దాంట్లో యూత్ ని ఎన్విరాన్మెంట్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో యూత్ ఎంటర్ప్రీనియర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అనేది దీని యొక్క థీమ్ అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా దీని యొక్క పర్పస్ ఏంటంటే యూత్ టు గ్లోబల్, అంటే కామన్ యూత్ టు గ్లోబల్, అంటే యూత్ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళాలి అనేది దీని యొక్క పర్పస్ అన్నమాట. దానికి బ్రెజిల్ కానీ మనకి బ్రెజిల్ కానీ రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నారు. అండ్ ఇది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. అంటే న్యూ స్ట్రాటజీస్ ని ఐడెంటిఫై చేసి ఆ స్ట్రాటజీస్ లో యూత్ ని ఇంక్లూడ్ చేసి వాళ్ళ ఎంటర్ప్రీనియర్షిప్ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలనేదే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం అనమాట. ఇది 9th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. 10th క్వశ్చన్. హౌ మచ్ అమౌంట్ అలొకేటెడ్ ఇన్ ద రైల్వే బడ్జెట్
2025 అనమాట. సో 2025 రైల్వే బడ్జెట్‌లో ఎంత అమౌంట్‌ని అలొకేట్ చేయడం జరిగింది. అండ్ మరికొన్ని ముఖ్యమైన అంశాలు నేను ఈ బిట్‌కి సంబంధించి నేను చెప్పడం మర్చిపోయాను. సో గుర్తొచ్చాయి చెప్తున్నాను. సో ఇదేంటంటే మనకు బ్రిక్స్‌లో ఇది ఎకనామిక్‌గా చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఈ 5 దేశాలు కూడా అంటే వరల్డ్ ఎకనామిక్‌గా, వరల్డ్ ఎకానమీ పరంగా చాలా చాలా కీ రోల్ గా ప్లే చేస్తాయన్నమాట. అండ్ ఇక్కడేంటంటే 42% వరల్డ్స్ పాపులేషన్‌ని ఈ 5 దేశాలే కలిగి ఉన్నాయి. అండ్ 27% గ్లోబల్ జీడీపీని కూడా 5 దేశాలే కలిగి ఉన్నాయి. అండ్ 16% ఇంటర్నేషనల్ ట్రేడ్‌ని ఈ 5 దేశాలు చేస్తాయన్నమాట. సో ఇలా మనకు ఈ స్టాటిస్టిక్స్ చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అందుకే ఇవి 5 కలిసి ఒక గ్రూప్‌ని ఫార్మ్ చేయడం జరిగింది. దాని పేరే బ్రిక్స్ అన్నమాట. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వెషన్. హౌ మచ్ అమౌంట్ అలొకేటెడ్ ఇన్ ద రైల్వే బడ్జెట్ 2025? సో దీనికి రైట్ ఆన్సర్ 2.65 lakh crore అన్నమాట. మనకు రైల్వే అనగానే కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుకు రావాల్సింది ఆ రైల్వే మినిస్టర్ ఎవరు అని. దీనికి ఆన్సర్ అశ్విని వైష్ణవ్. సో మనకు ఈ రైల్వేస్ 2025కి సంబంధించి వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంటంటే 100% ఎలక్ట్రిఫికేషన్ చేస్తారనమాట. సో ఈ పైన వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్ అన్నది 100% ఎక్కడైనా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఈ 100% ఎలక్ట్రిక్ చేయాలన్నది 2025లో వాళ్ళు పెట్టుకున్న ఒక గోల్ అన్నమాట. సో ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క బడ్జెట్ ప్రకారంగా ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ మీద, తర్వాత ఈ మెట్రో ట్రైన్స్ మీద, తర్వాత రైల్వేస్‌ని ఇంకా మోడర్నైజ్ చేయడం విషయం మీద, తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయం మీద పీపీపీ నోట్స్ అంటారు కదా! పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ ఆ విషయాల మీద, అండ్ సేఫ్టీ కానీ, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని రైల్వేస్‌కి ఎలా వాడాలి అనే విషయం మీద, సో అన్నిటి విషయం మీద ఈ యొక్క రైల్వే వాళ్ళు 2025లో కొన్ని కొన్ని గోల్స్ అన్నది పెట్టుకున్నారనమాట. సో అది మనకు ఈ క్వెషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ క్వెషన్ 11th క్వెషన్. హూ వన్ ద ఐసీసీ అండర్-19 ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2025? ఆన్సర్ ఈజ్ ఇండియా అన్నమాట. భారతదేశం గెలిచింది. అండ్ ఇది మనకు వరుసగా రెండవసారి అన్నమాట. సెకండ్ కాన్సిక్యూటివ్ అన్నమాట. అండ్ వరల్డ్ కప్ అంటే T20 క్రికెట్ వరల్డ్ కప్ ఐసీసీ అండర్-19 ఉమెన్స్ అన్నమాట. ఇది వరుసగా రెండోసారి మనం గెలవడం. అండ్ ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాని ఓడించి గెలవడం జరిగింది. సో సేమ్ మేల్ క్రికెట్ వరల్డ్ కప్ కూడా సౌత్ ఆఫ్రికాని ఓడించడం జరిగింది. అండ్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఓవల్ మలేషియాలో ఈ మ్యాచ్ అన్నది జరిగిందనమాట. ఈ యొక్క అండర్-19 ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2025కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చి ఎవరు అంటే గొంగాడి త్రిష అన్నమాట. సో ఈమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ పీఓటీ ద టోర్నమెంట్‌గా ఆమె నిలిచారు. మొత్తం కలిపి 309 రన్స్ చేశారు. అండ్ 7 ఇన్నింగ్స్ ఆడారు. అండ్ 9 వికెట్స్ కూడా తీసుకున్నారనమాట. సో అందుకని ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డ్ అన్నది లభించింది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ 12th క్వెషన్. రీసెంట్లీ DRDO కండక్ట్స్ 3 సక్సెసివ్ ఫ్లైట్ ట్రయల్స్ ఆఫ్ విచ్ మిసైల్? సో DRDO వాళ్ళు కొన్ని కొన్ని మిసైల్స్‌ని తయారు చేసి ఆర్మీకి కానీ, నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్‌కి కానీ అందిస్తూ ఉంటారు. సో వాళ్ళు రీసెంట్‌గా మరొక మిసైల్‌ని తయారు చేసి వాటికి సంబంధించిన ట్రయల్స్ అంటే ఇది కరెక్ట్‌గా పనిచేస్తుందా, పని చేయదా అని వాళ్ళు ట్రయల్స్‌ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ మిసైల్ పేరు ఇప్పుడు చూద్దాం. దాని పేరు వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHORADS అన్నమాట.
సో మనకి కనబడుతుంది కదా, ఈ మిసైల్ ని వాళ్ళు పరీక్షించారు. సో అది సక్సెస్ఫుల్ గా పూర్తి అయింది. సో డిఆర్డిఓ విషయానికి వస్తే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట. సో దీని యొక్క లొకేషన్ చండీపూర్ ఒడిషాలో జరిగింది. అండ్ హై స్పీడ్ లొకేషన్ ఈ ఫ్లైట్ ట్రయల్స్ ఎక్కడ చేశారంటే చండీపూర్ ఒడిస్సాలో చేశారనమాట. సో దీని యొక్క గుణం ఏంటంటే హై స్పీడ్, లో ఆల్టిట్యూడ్ అండ్ ఏరియల్ టార్గెట్స్. టార్గెట్ ఫిక్స్ అయితే అది మిస్ అవుతుంది. అంటే వీళ్ళు చేసిన ట్రయల్స్ లో అన్ని టార్గెట్స్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఇది డిస్ట్రాయ్ చేసింది అనమాట. అండ్ ఆర్మీకి, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఇది చాలా వరకు యూజ్ అవుతుందని ఒక అంచనా. అండ్ డిఆర్డిఓ విషయానికి వస్తే ఇది ఒక ఏజెన్సీ అన్నమాట. ఈ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ ఇది 1958 లో ఫామ్ అయింది. సో ఇది దీని యొక్క ఇమేజ్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2025 ద ఎఫ్డిఐ లిమిట్ ఇన్ ద ఇన్సూరెన్స్ సెక్టర్ ఇంక్రీజ్ ఫ్రమ్ 74% టు. సో ఎఫ్డిఐ విషయానికి వస్తే ఎఫ్డిఐ అంటే మనకు తెలిసిందే కదా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది మనకు 74% నుంచి ఎంతకు ఇంక్రీజ్ అయింది అంటే దీనికి ఆన్సర్ 100% కు ఇంక్రీజ్ అయింది. సో ఈ మూవ్ ఏంటంటే గ్లోబల్ గా ఇన్సూరెన్స్ జైంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ 2025లో యూనియన్ బడ్జెట్ లో కూడా మనకు ఈ కేవైసీకి సంబంధించి సెంట్రల్ రిజిస్ట్రీ కూడా వాళ్ళు రిజిస్ట్రీ కూడా మనకు తయారు కాబోతోంది. సెంట్రల్ రిజిస్ట్రీ అంటే ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ అందులో పొందుపరుస్తారనమాట. ఇది చాలా శుభ పరిణామం. ఈ 74 కూడా ఇంతకు ముందు బడ్జెట్ లో 26 ఉండింది. ఇది కాస్త 74 అయింది. ఇప్పుడు 100 అయిందనమాట. సో ఇలా 100 కావడంతో ఎక్కువ మంది గ్లోబల్ గా ఉన్న వాళ్ళు ఎఫ్డిఐ ద్వారా ఇండియాలోకి వచ్చి పెట్టుబడిని పెట్టే అవకాశం చాలా వరకు పెరిగింది. ఓకే, నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మెర్జర్ ప్రాసెస్. ఈ ఇన్సూరెన్స్ సెక్టార్ లో మరొక 2 ముఖ్యమైన అంశాలు ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. సో అందులో ఫస్ట్ ఏంటంటే మనకు మెర్జర్ ఉంటుంది కదా. మెర్జర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీ ఏ ఉంది, కంపెనీ బి ఉంది. సో రెండు కలిసి రెండు కంపెనీస్ కలిస్తే ఆ కలిసే ప్రాసెస్ ఉంటుంది కదా. సో అది చాలా చాలా కీలకం. సో వాళ్ళ అకౌంట్స్ కానీ, వాళ్ళ ఎంప్లాయీస్ కానీ, అని కొత్తగా వాళ్ళు అంటే ఇద్దరు కలిసి ఒక కంపెనీ పెడతారా, లేదా ఇద్దరు కలిసి ఏ బిలో విలీనం అవుతుందా, బి ఏలో విలీనం అవుతుందా, అలాంటి కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్ ని చాలా చాలా సింపుల్ చేశారనమాట. అదొక ముఖ్యమైన విషయం. తర్వాత ఈ బిఐటి అనేది ఒకటి కొత్తది చేశారు. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అని ఉంటుంది. సో ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ ఏంటంటే ఎక్కువ మంది ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా సింపుల్ గా ఉండే విధంగా ఈ యొక్క బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీని కూడా పొందుపరచడం జరిగింది. ఓకే, ఇది 13వ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆల్బమ్ విన్స్ గ్రామీ ఫర్ బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ 2025? మనకు 2025కి సంబంధించి గ్రామీ అవార్డ్స్ అనేది రిలీజ్ అయింది. సో అందులో బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ ఏది అని ఇక్కడ అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ త్రివేణి. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు. సో ఇది బెస్ట్ చాంట్ ఆల్బమ్ అన్నమాట. ఓకే, బెస్ట్ చాంట్ ఆల్బమ్ అన్నమాట. సో ఇదేంటంటే మనకు ఈ ముగ్గురు ఉన్నారనమాట. ఆ ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకరి పేరు చంద్రికా టండన్, సెకండ్ వ్యక్తి పేరు ఊటర్ కెల్లర్ మ్యాన్,
చంద్రిక టండన్, పీటర్ కెల్లర్‌మ్యాన్ అండ్ మరొకరు ఎరు మాట్సుమోటో. సో, ఈ ముగ్గురు కలిసి రూపొందించిన ఆల్బమే ఈ 'త్రివేణి' అన్నమాట. ఓకే. ఇది మనకు 67థ్ గ్రామీ అవార్డ్స్‌లో ఈ అవార్డ్ అనేది వచ్చిందన్నమాట. మనకు ఫిబ్రవరి 2, 2025న అవార్డ్స్ అన్నది ప్రకటించడం జరిగింది. సో, ముఖ్యంగా ఈ యొక్క ఏన్షియంట్ సాంస్క్రిట్ మంత్రాలు ఏవైతే ఉంటాయో దాన్ని మోడ్రన్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో లింకప్ చేసి ఆల్బమ్‌ని రూపొందించారనమాట. అండ్ ఎక్కువ హ్మ్, ఆహ్, మ అంటే మెడిటేషన్ చేసుకునే వారికి, స్పిరిచ్యువల్ సాధనాలో ఉన్న వాళ్ళకు ఇది చాలా వరకు యూజ్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో, అందుకే ఇది బాగా క్లిక్ అయింది. అండ్ ఈ ఆల్బమ్స్‌లో కూడా బెస్ట్ ఆల్బమ్‌గా వచ్చినది ఏది గ్రామీలో అంటే BEYONCE బియాన్స్ అన్నమాట. సో, ఇది బెస్ట్ ఆల్బమ్ అన్నమాట. సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. గ్రామీ అవార్డ్స్ 2025 ఫిబ్రవరి 2న రిలీజ్ అయ్యాయి. ఇది 67వ అవార్డ్స్ ఇవి. అండ్ బెస్ట్ చాంట్ ఆల్బమ్‌గా 'త్రివేణి' వచ్చింది. సో, ఈ ఆల్బమ్‌కి మొత్తం ముగ్గురు కారకులు చంద్రిక టండన్ అండ్ వూటర్ కెల్లర్‌మ్యాన్ అండ్ ఎరు మాట్సుమోటో. సో, ఇలా ముగ్గురు కలిసి రూపొందించిన ఆల్బమ్ 'త్రివేణి'. ఇది ఏన్షియంట్ సాంస్క్రిట్ మంత్రాలకు సంబంధించి ఈ ఆల్బమ్ అనేది తయారు చేయబడింది. అండ్ ఎవరైతే స్పిరిచ్యువల్‌గా ఉంటారో వాళ్ళకు వెల్ బీయింగ్ అంటే వాళ్ళు బాగా ముందుకెళ్ళే విధంగా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ బెస్ట్ ఆల్బమ్ గ్రామీలో ఏది అంటే 'బియాన్స్' అన్నమాట. అండ్ మొత్తం ఈ ఈవెంట్ అంతా గూడా లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. ఓకే. నెక్స్ట్ 15థ్ క్వెషన్ లోకెళ్తే వరల్డ్ వెట్‌లాండ్స్ డే 2025 వాస్ అబ్జర్వ్డ్ ఆన్ అని ఇక్కడ 15థ్ క్వెషన్ వాళ్ళు అడగడం జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ చూద్దాం. 2 ఆఫ్ ఫిబ్రవరి. 2 ఆఫ్ ఫిబ్రవరి. ఓకే. దీని థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ వెట్‌లాండ్స్ ఫర్ అవర్ సారీ కామన్ ఫ్యూచర్. ఓకే. ప్రొటెక్టింగ్ వెట్‌లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇది దీని యొక్క థీమ్ అన్నమాట. అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి, హ్యూమన్ వెల్ బీయింగ్‌కి సంబంధించి, కల్చరల్ హెరిటేజ్‌కి సంబంధించి వెట్‌లాండ్స్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇంతకుముందు చెప్పాను గదా! రామ్సార్ వెట్‌లాండ్స్ కూడా మనకు 89కి చేరాయన్నమాట. ప్రెజెంట్ ఇలాంటి వెట్‌లాండ్స్ ప్రెజెంట్ ఇండియాలో 89 ఉన్నాయి. రీసెంట్‌గా 4 అన్నవి యాడ్ అయ్యాయి. సో, ఇప్పుడు మీరు ఈ క్వెషన్ చూస్తున్న వెంటనే మీకు ఇంతకుముందు నేను చెప్పిన ఈ వీడియోలోనే ఇంతకుముందు నేను చెప్పిన ఈ 4 యాడ్ అయ్యాయి అనే క్వెషన్ గనుక మీకు మైండ్‌లో ఉంటే, కరెంట్ అఫైర్స్ పరంగా మీరు రైట్ ట్రాక్‌లో ఉన్నట్టే. ఆ క్వెషన్ గుర్తు రాకపోతే మాత్రం మీరు రైట్ ట్రాక్‌లో లేనట్టే. సో, ప్రతీదీ కూడా ఇంటర్‌లింక్ చేసుకోవాలి. అలా చేసుకోలేకపోతే మీకు కరెంట్ అఫైర్స్‌లో మార్క్స్ అన్నవి స్కోర్ చేయడం కష్టం. కరెంట్ అఫైర్స్ అన్నది ఇంతవరకే అనేది ఎక్కడా ఉండదు. అది ఎయిదర్ ఎస్ఎస్‌సిలో కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్‌లో కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు. యూపీఎస్‌సి గురించి నేను చెప్పను. బికాజ్ యూపీఎస్‌సి ఈజ్ ఆహ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. సన్ కింద ఏదుంటే అదంతా కూడా యూపీఎస్‌సిలో ఉంటది సిలబస్‌లో. సో, ఎస్ఎస్‌సి, బ్యాంకింగ్‌లో కూడా లిమిటెడ్ అని అనుకుంటుంటారు. లిమిటెడే. బట్ అంత లిమిటెడ్ ఏముండదు. కరెంట్ అఫైర్స్ అంటే ఎప్పటికి లిమిట్ అనేది ఉండదనమాట. ప్రతిదీ ఇంటర్‌లింక్ చేసుకుంటూ ఎళ్ళాలనమాట. అలా చేసుకుంటూ వెళ్తేనే మనము స్కోర్ చేయగలుగుతాం. ఇది చాలా చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది. ఎవరైతే ఇంటర్‌లింక్ చేసుకుంటారో, అలా చేసుకోరో వాళ్ళకు చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. అండ్ దాదాపు మనకు 40-50 క్వెషన్స్ వస్తే 50కి 50 చేస్తున్న వాళ్ళున్నారు. అండ్ 50 క్వెషన్స్‌లో కేవలం ఒక్కటి కూడా ఆన్సర్ చేయలేకపోతున్న వాళ్ళు ఉన్నారు. సో, దానికి మెయిన్ సింపుల్ రీజన్ ఏంటంటే, కేవలం ఈ ఆన్సర్ చేయలేని వాళ్ళు ఏం జేస్తారంటే, ఎక్కడో కొన్ని కొన్ని వెబ్‌సైట్స్‌లో, కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో ఉన్న క్వెషన్స్ మాత్రం చూసుకుంటారు. వాటికి ఆన్సర్స్ పెట్టుకుంటారు. సో, అవి మాత్రమే బట్టి పడతారు. దెన్ ఎగ్జామ్‌కెళ్తారు. ఆ క్వెషన్స్ అక్కడ రావు. దెన్ వాళ్ళు ఆన్సర్ చేయలేరు.
అలా కాకుండా ఒక క్వెషన్‌ని మనం అబ్జర్వ్ చేస్తే, ఆ క్వెషన్‌కి సంబంధించిన ప్రీవియస్ డేటా అంతా మనము అనలైజ్ చేసుకుంటే, అది మనకు గుర్తుకొస్తే, దెన్ డెఫినిట్‌గా మనము ముందుకు వెళ్లి స్కోర్ చేయగలం. సో, అది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఓకే. ఓకే. ఇక్కడ థీమ్ చెప్పాను గదా! ప్రొటెక్టింగ్ వెట్‌లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. దీని యొక్క వరల్డ్ వెట్‌లాండ్స్ డే 2025కి సంబంధించిన థీమ్ అన్నమాట. అండ్ అసలు ఈ వెట్‌లాండ్స్ డే యొక్క పర్పస్ ఏంటంటే, టు రైజ్ అవేర్‌నెస్ అండ్ ఫోకస్ ఆన్ బెనిఫిట్స్ అన్నమాట. సో, అవేర్‌నెస్‌ని రైజ్ చేసి, బెనిఫిట్స్ మీద ఫోకస్ చేయడం. అంటే ఇప్పుడు కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ ఒస్తాయి. ఆహ్, కొన్ని రష్యా నుంచి కానీ, అండ్ ఆస్ట్రేలియా నుంచి కానీ బర్డ్స్ ఒస్తూ ఉంటాయి. కొన్ని సరస్సులకు. కొన్ని వేల కిలోమీటర్లవి ట్రావెల్ చేసొస్తాయన్నమాట. వచ్చి ఇక్కడ పిల్లల్ని కానీ, అండ్ ఆ పిల్లల్ని వాటి వెంట తీసుకెళ్తాయన్నమాట. సో, అలా వస్తుంటాయి. అలాంటి బర్డ్స్‌కి ఆశ్రయం కల్పించాలి. సో, ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అంటే టూరిజం ప్రకారంగా గాని, అండ్ ఒక అట్రాక్షన్ ప్రకారంగా గాని, సో, అలాంటి బెనిఫిట్స్‌ని ఫోకస్ చేస్తూ అండ్ అవేర్‌నెస్‌ని కూడా రైజ్ చేయాలనమాట. అంటే ఇలాంటి వాటిని కాపాడితే మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఈ రోజన్నది చాలా వరకు ఉపయోగపడుతుందనమాట. అండ్ ఈ రీసెంట్‌గా సీఓపీ అని జరుగుతుంది కదా! అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని పూర్తిగా వీటికి సంబంధించింది. అంటే ఈ నేచర్ కానీ, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిందే అన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే మనకు 2025 ఈ 2025 జూలైలో, జూలైలోనే జరగబోతుంది. ఒక ఈవెంట్ జరగబోతుంది. సీఓపీ 15 అనమాట జరగబోతోంది. ఇది జింబాబ్వేలో విక్టోరియా ఫాల్స్ ఉన్నాయి గదా! సో, విక్టోరియా ఫాల్స్ అక్కడ ఇది జరగబోతుందనమాట. అండ్ విక్టోరియా ఫాల్స్ విషయానికొస్తే ఇదొక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో, అది అక్కడ జరగబోతుంది. అండ్ ఇందాక చెప్పాను గదా! 4 చెప్పాను గదా! 4 గుర్తు చేసుకోండి. సో, 2 తమిళనాడులో, ఒకటి సిక్కిం, ఒకటి జార్ఖండ్‌లో ఉందనమాట. ఈ 4 కూడా బర్డ్ సాంక్చురీస్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. బసంత్ పంచమి వాస్ అబ్జర్వ్డ్ ఆన్. రైట్ ఆన్సర్ 2 ఆఫ్ ఫిబ్రవరి. సో, మామూలుగా మనకు మాఘ శుక్ల పక్ష పంచమి అంటారు మామూలుగా తెలుగులో. సో, అంటే మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఆహ్, పంచమి మనకు వసంత పంచమి అని పిలుస్తారు. సో, అక్కడ నార్త్‌లో బసంత పంచమి అని పిలుస్తారు. సో, మనకు హిందూ కల్చర్‌లో చాలా ఒక స్పెషల్ ప్లేస్ అన్నదుంది. అండ్ సరస్వతి అమ్మవారిని ఇక్కడ పూజ చేస్తారనమాట. సో, ఇది గూడా ఒక బిట్‌గా ఇంతకుముందు ఎస్ఎస్‌సిలో రావడం జరిగింది ఈ బిట్. సో, అందుకే నేను దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. ఇండియన్ ఎంబసీ ఇన్ విచ్ కంట్రీ హాస్ ఇష్యూడ్ అన్ అర్జెంట్ అడ్వైజరీ ఫర్ ఇండియన్స్. ఇక్కడ ప్రతి కంట్రీలో కూడా ఇండియన్ ఎంబసీ ఉంటుంది గదా! బట్ రీసెంట్‌గా ఒక కంట్రీలో ఇండియన్ ఎంబసీ వాళ్ళు అక్కడ ఉన్న భారతీయులకు ఒక అర్జెంట్ అడ్వైజరీని ఇచ్చారు. ఏమిచ్చారు? ఏ కంట్రీలో ఇచ్చారు? ఇప్పుడు చూద్దాం. సో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ కంట్రీలో ఇండియన్ ఎంబసీ అక్కడ ఉన్న ఇండియన్స్‌కు ఒక అర్జెంట్ అడ్వైజరీని ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు అంటే, వెంటనే మీరు ఈ దేశాన్ని వదిలేయండి అని ఇవ్వడం జరిగింది. సో, అది ఇక్కడ ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కొన్ని గొడవలు జరుగుతున్నాయన్నమాట. సో, ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ జరుగుతుంది. ఈ యొక్క ఈస్ట్ ప్రావిన్స్‌లో. సో, M23 రెబెల్స్ వాళ్ళ యొక్క న్యూసెన్స్ అన్నది ఎక్కువయిందనమాట. దాదాపు ఈ యొక్క వారం రోజుల్లోనే 700 మంది దాకా చనిపోవడం జరిగింది. సో, అందుకే వెంటనే ఖాళీ చేయమని చెప్పారు. ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇక ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో విషయానికొస్తే ఇది వారి ఫ్లాగ్ అండ్ క్యాపిటల్ వచ్చి కిన్షాసా. వాళ్ళు ఫ్రెంచ్ ఎక్కువ మాడతారు. కరెన్సీ ఏంటంటే ఆహ్, కొంగోలీస్ ఫ్రాంక్ అన్నమాట. కొంగోలీస్ ఫ్రాంక్ అన్నది
వాళ్ళ యొక్క కరెన్సీ అన్నమాట. అండ్ ఈ కొంగో రివర్ వల్లనే ఆ పేరొచ్చింది. అంటే వాళ్ళకు కొంగో రివర్ అన్నది ఆ దేశం నుంచి వాళ్ళ దేశం గుండా వెళ్తుందన్నమాట కాంగో రివర్ అన్నది. సో, అందుకే ఆహ్, ఆహ్, దేశానికి కాంగో అనేది ఆ పేరన్నది అలా రావడం జరిగింది. ఈ కాంగో రివర్ ఏంటంటే మనకు వరల్డ్స్‌లోనే డీపెస్ట్ అన్నమాట. డీపెస్ట్ అండ్ థర్డ్ లార్జెస్ట్. ఓకే. సో, ఆ క్వెషన్‌కి సంబంధించి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఏమని అడ్వైస్ చేశారు? అండ్ ఆ కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ అండ్ కంట్రీకి సంబంధించిన కరెన్సీ అండ్ ఆ కంట్రీకి ఆ పేరు ఎందుకొచ్చింది? ఆ కంట్రీకి ఆ పేరు ఎందుకొచ్చింది? కాంగో రివర్ వల్ల వచ్చింది. ఆ రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? వరల్డ్స్‌లోనే డీపెస్ట్ అండ్ థర్డ్ లార్జెస్ట్ రివర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. 18థ్ క్వెషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ సర్వ్డ్ యాస్ ఎ ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. సో, ఆయన పేరు నవీన్ చావ్లా. సో, ఆయన చనిపోవడం జరిగింది. సో, ఆయన దాదాపు 79 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఆయన చనిపోవడం జరిగింది. అండ్ 2009లో లోక్‌సభ ఎలక్షన్స్ అప్పుడు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలేవైతే ఉంటాయో అవి ట్రూలీ ఎక్సెప్షనల్ అన్నమాట. సో, అండ్ 2005 వరకు 2005 నుంచి ఆయన ఎలక్షన్ కమిషన్‌గా వర్క్ చేశారు. అండ్ 2009లో ఆయన 2005-9 దాకా 4 ఇయర్స్ పాటు ఎలక్షన్ కమిషన్‌గా వర్క్ చేశారు. 2009-10 వరకు. ఈ 2 సంవత్సరాలు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఆయన వర్క్ చేయడం జరిగిందనమాట. ఈ 2009లో లోక్‌సభ ఎలక్షన్స్‌లో ఆయన చాలా ఎక్కువగా కష్టపడ్డారని చెప్పాను గదా! ఆయన ఏం చేశారు అంటే, ఈ థర్డ్ జెండర్ వారికి ఓట్స్‌ని అదర్ కేటగరీ అనే పేరు పెట్టి వాళ్ళకి కూడా ఓటు హక్కు అన్నది ఆయన కల్పించడం జరిగిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రిమూవల్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్స్‌కు సంబంధించి మనకు ఈ సీఈసీ కానీ, ఈసీ కానీ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్. సో, వీళ్ళిద్దరికీ రిమూవల్ ప్రాసెస్ అనేది కేవలం ఒకటే అని జెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. సో, అది పెద్దవాళ్ళకు ఆయన సిఫార్సు చేయడం జరిగింది. సో, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ ట్రీట్‌మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, నవీన్ చావ్లా గారు ఆయన 79 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఆయన చనిపోవడం జరిగింది. 2009లో లోక్‌సభలో ఆహ్, లోక్‌సభ ఎలక్షన్స్ ఆ సమయంలో ఆయన చేసిన పని చాలా ఎక్సెప్షనల్. సో, ఈ థర్డ్ జెండర్ వారికి ఓట్స్ కల్పించడం జరిగింది. తర్వాత ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ఈ ఇద్దరికీ గూడా రిమూవల్ ప్రాసెస్ అన్నది కేవలం ఒకటే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఈక్వలే అనేది ఈక్వల్ ట్రీట్‌మెంట్ అన్నది ఆయన ఇవ్వడం జరిగింది. అండ్ 2005-9 దాకా ఎలక్షన్ కమిషన్‌గా ఆయన పనిజేశారు. 2009, 10లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఆయన బాధ్యతల్ని పని చేయడం జరిగింది. సో, నెక్స్ట్ క్వెషన్. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ issued an executive order enforcing high tariffs on imports from which countries? So, దీనికి రైట్ ఆన్సర్ మెక్సికో, కెనడా అండ్ చైనా. మెక్సికో, కెనడా అండ్ చైనా. ఓకే. సో, ఎంటైర్ స్టాక్ మార్కెట్స్ అన్నవి స్టాక్ ఎక్స్‌చేంజ్ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా పడిపోయడం జరిగింది. తర్వాత జెన్యూన్ రీజనల్ డిఫరెన్సెస్ కూడా రావడం జరిగింది. కేవలం ఈ ఆయన ఇష్యూ చేసిన కొన్ని హై టారిఫ్స్ వల్ల. సో, చైనా ప్రకారంగా చూస్తే మనకు 10% ఆయన వేశారు. అండ్ మెక్సికో అండ్ కెనడా 2 పరంగా చూస్తే 25% టారిఫ్స్ అన్నది ఆయన వేయడం జరిగిందనమాట. సో, సేమ్ కెనడా, మెక్సికో 2 కూడా సేమ్ అలానే ఈక్వల్‌గానే ఆయనకు రెస్పాండ్ అయ్యాయి. అండ్ వాళ్ళు కూడా ఈయన యూఎస్ మీద
అంతే టారిఫ్స్‌ని వేయడం జరిగింది. స సో, ట్రంప్ మీద కేవలం యూఎస్‌లోనే చాలా ఒక నెగటివిటీ అన్నది స్టార్ట్ అయింది. ఈ యొక్క ఆహ్, నిర్ణయాల వల్ల. ఓకే. డన్. ఆన్సర్ తెలిసింది గదా! మనకు యూఎస్, మెక్సికో, కెనడా అండ్ చైనా. ఈ 4 కంట్రీస్ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి గదా! ఒకసారి ఈ 4 కంట్రీస్‌కి సంబంధించి ముఖ్యమైన అంశాలని మనం కాస్త ఆలోచించుకుందాం. ఫస్ట్ యూఎస్ విషయానికొస్తే దాని క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ. ఓకే. తర్వాత ద యూఎస్‌లో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఏది అంటే న్యూయార్క్. వాళ్ళు మాట్లాడే భాష ఇంగ్లీష్. ఇక్కడ ఉన్న కరెన్సీ డాలర్. యూఎస్ డాలర్. అండ్ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నమాట. ఇది యూఎస్‌కి సంబంధించి. మెక్సికోకి సంబంధించి మెక్సికో క్యాపిటల్ వచ్చి ఒట్టావా. ఇక్కడ ఒట్టావా. ఓకే. ఒట్టావా. తర్వాత బిగ్గెస్ట్ సిటీ ఏది అంటే టొరంటో. టొరంటో. ఇక్కడ కూడా ఇంగ్లీషే మాట్లాడతారనమాట. అండ్ కొన్ని కొన్ని చోట ఫ్రెంచ్ కూడా మాడతారు మెక్సికోలో. తర్వాత మనకు కెనడియన్ డాలర్. ఇది కూడా డాలరే ఉంది. ఇక్కడ మొనార్క్ రూల్ ఉంటుంది గనక చార్లెస్ 3 ఇక్కడ పరిపాలిస్తున్నారనమాట. నెక్స్ట్ మెక్సికో అయిపోయింది. కెనడా విషయానికొద్దాం. కెనడా వస్తేనే ఇది యునైటెడ్ మెక్సికో స్టేట్స్‌గా పిలుస్తారు దీనికి. మరొక పేరు. తర్వాత దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే మెక్సికో సిటీ. తర్వాత దీని యొక్క వీళ్ళు వీళ్ళు మాట్లాడే భాష వచ్చి స్పానిష్ మాడతారు ఇక్కడ ఎక్కువగా. తర్వాత మెక్సికన్ పీసో ఇక్కడ కరెన్సీ. తర్వాత ప్రెజెంట్ మెక్సికోని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరు అంటే క్లాడియన్ షింబం. క్లాడియన్ షింబం. సో, ఇది ఇక్కడ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చైనాకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా దీనికి పేరుంది. అండ్ బీజింగ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా. అండ్ షాంఘై ఇది బిగ్గెస్ట్ సిటీ చైనాలో. అండ్ చైనీస్ ఎక్కువగా మాడతారు చైనాలో. అండ్ రెన్‌మిన్‌బి. రెన్ మిన్‌బి అనేది చైనా యొక్క కరెన్సీ. క్సీ జిన్‌పింగ్. క్సీ జిన్‌పింగ్ అనేది ఈ చైనా యొక్క ఆయన అధినేత అన్నమాట. సో, హెడ్. సో, ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను నేను కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. రష్యన్ లామేకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ visited India recently. He is the chairman of. సో, రష్యా లామేకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ విజిటెడ్. ఆయన ఇండియాకు రావడం జరిగింది. అయితే ఆయన దేనికి చైర్మన్ అని ఇక్కడ అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ స్టేట్ డుమా ఆఫ్ రష్యా. సో, ఈయనే ఆయన వ్యాచెస్లావ్ వోలోడిన్ అనమాట. సో, ఆయన ఇండియాకు రావడం జరిగిందనమాట. సో, ఎందుకు అంటే ఇండియాకి, రష్యాకి మధ్య సంబంధాల్ని మెరుగుపరుచుకోవడానికి కొంతమంది ఇండియన్ అఫీషియల్స్‌తో కానీ అండ్ ఎంపీస్‌తో కానీ ఆయన మీటింగ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్‌ని ఆయన ట్రిప్ వేయడం జరిగిందనమాట. సో, ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇక మనకు ఇండియా, రష్యా కనపడుతున్నాయి గదా! ఒకసారి ఇండియా గురించి, రష్యా గురించి కొన్ని ముఖ్యమైన అంశాల్ని మనము గుర్తు చేసుకుందాం. సో, ఇండియన్ క్యాపిటల్ ఈస్ న్యూ ఢిల్లీ. అండ్ బిగ్గెస్ట్ సిటీ ఇండియాలో ముంబై. అండ్ ఇండియన్ కరెన్సీ రూపీ. అండ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అండ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే రష్యా విషయానికొస్తే రష్యా క్యాపిటల్ ఈస్ మాస్కో. అండ్ మనకు ఈ కరెన్సీ వచ్చి RUBLE రూబుల్. అండ్ మైఖేల్ మిహుస్తీన్. సో, అది ప్రెజెంట్ ప్రధాన మంత్రి యొక్క పేరది. అండ్ రష్యన్ ప్రెసిడెంట్ వచ్చి వ్లాదిమిర్ పుతిన్. సో, ఇది మనకు ముఖ్యమైన అంశాలు ఈ క్వెషన్‌కి సంబంధించి. నెక్స్ట్ 21st క్వెషన్. వరల్డ్ క్యాన్సర్ డే వాస్ అబ్జర్వ్డ్ ఆన్. సో, దీనికి రైట్ ఆన్సర్ ఫిబ్రవరి 4th అన్నమాట. వరల్డ్ క్యాన్సర్ డే. దీని యొక్క థీమ్ అబ్జర్వ్ చేస్తే
యునైటెడ్ బై యునీక్. యునైటెడ్ బై యూనిక్. ఇది దీని యొక్క థీమ్ అనమాట. సో, మొత్తం కలిపి ఇది 3 సంవత్సరాల క్యాంపెయిన్ ఇది. 2027లో ఇది ముగుస్తుంది. అండ్ దాదాపు అంటే ప్రతి ఒక్క కేస్, ఇండివిడ్యువల్ కేస్‌కి ఇంపార్టెన్స్ ఇయ్యడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. మొత్తం కలిపి ఇది ఈ వరల్డ్ క్యాన్సర్ డే 4థ్ ఆఫ్ ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఫస్ట్ టైమ్ దీన్ని ఒక డేగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే. సో, మొత్తంగా ఇది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని గుర్తించారనమాట ప్రెజెంట్ అయితే. సో, వరల్డ్ హెల్త్ ఇంతకుముందే మనకు వచ్చింది కదా! సో, వరల్డ్ హెల్త్ గురించి ఆర్గనైజేషన్ గురించి ఆలోచిస్తే మనకు 7థ్ ఆఫ్ ఏప్రిల్ 1948లో ఇది ఫార్మ్ అయింది. అండ్ ఇదొక ఏజెన్సీ. అండ్ జెనీవా, స్విట్జర్లాండ్‌లో దీని యొక్క హెడ్‌క్వార్టర్స్ అన్నది ఉంటుందన్నమాట. సో, అంటే ఈ వరల్డ్ క్యాన్సర్ డే గురించి అబ్జర్వ్ చేస్తే ఇక్కడైతే మనకు హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుందో, అండ్ మనము టొబాకోని వాడకుండా ఉంటామో, అండ్ ఆల్కహాల్‌ని కాస్త తగ్గించి ఉంటామో, అప్పుడప్పుడు మనకు కావాల్సిన వ్యాధి ఏదైనా వస్తే మనము వ్యాక్సినేషన్స్ యేసుకుంటామో, అండ్ రెగ్యులర్‌గా చెకప్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి బీపీ కానీ, షుగర్ గానీ, అండ్ మిగిలిన రోగాలకు సంబంధించి మన మన గురించి మనకేదైనా కొంచెం ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే స్కానింగ్స్ చేసుకోవడం కానీ, సో, ఇలా అండ్ డైలీ ఎక్సర్సైజ్ కానీ, సన్‌లైట్ ఎక్కువగా మన మీద పడేటట్టు చూసుకోవడం గానీ, ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా క్యాన్సర్ అన్నది మనకు దగ్గరికి కూడా రాదు. సో, అండ్ మరొక ముఖ్యమైన విషయం అండి, నాకు ఒక బుక్‌లో నేను చదివింది నేను మీకు చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలో క్యాన్సర్ సెల్ అన్నది ఉంటుంది. ప్రతి ఒక్క బాడీలో ఉంటుందనమాట. సో, ఇలా కొన్ని కొన్ని సెల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ క్యాన్సర్ సెల్సే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ క్యాన్సర్ అన్నది ఎప్పుడొస్తది అంటే, మనము ఇందాక నేను చెప్పాను గదా! మనకు టొబాకో గానీ, ఆల్కహాల్ కానీ, ఈ యొక్క ఎక్సర్సైజ్ లేకపోవడం గానీ, సన్‌లైట్ పడకపోవడం గానీ, కొన్ని కొన్ని హ్యాబిట్స్ మనకు అన్‌హెల్తీగా ఉన్నప్పుడు ఏమైతుందంటే, ఈ సెల్స్ అన్నది ఒక్క చోట చేరతాయి. ఒక్క చోట చేరి ఒక గెడ్డలాగా ఫార్మ్ అవుతాయి. అది కాళ్ళలో కావచ్చు, చేతిలో కావచ్చు, మెదడులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో, అలా అన్నీ కలిపి ఒక చోట ఫార్మ్ అయితే అప్పుడు అది క్యాన్సర్‌గా దారితీస్తదనమాట. సో, ఇండివిడ్యువల్‌గా ఉంటే అవి మనల్ని ఏం చేసుకోలేవు. ఎప్పుడైతే అవన్నీ కలుస్తాయో అప్పుడు అది క్యాన్సర్‌గా మారుతదనమాట. సో, అవి కలవకుండా ఉండాలి అంటే మనము కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాలి మన డైలీ లైఫ్‌లో. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. 22nd క్వెషన్. వరల్డ్ ఇంటర్‌ఫెయిత్ హార్మోనీ వీక్ 2025 వాస్ అబ్జర్వ్డ్ ఆన్. సో, దీనికి రైట్ ఆన్సర్ 1-7th ఆఫ్ ఫిబ్రవరి. సో, ఇంటర్‌ఫెయిత్ హార్మోనీ వీక్ 1-7th ఆఫ్ ఫిబ్రవరి అన్నమాట. సో, ఇది మనకు యూఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఆహ్, దీన్ని హోస్ట్ చేశారు. 2025కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే యునైటింగ్ ఫర్ పీస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ కోఆపరేషన్ అమాంగ్ ద డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ దీని యొక్క లక్ష్యం. 2010 సెప్టెంబర్ 23న కింగ్ అబ్దుల్లా II ఆయన ఫస్ట్ టైమ్ దీన్ని ప్రపోజ్ చేశారు. సో, మనం ఇలా అన్ని అన్ని మతాల వాళ్ళు, అన్ని నమ్మకాలు నమ్ముతున్న వాళ్ళు ఆహ్, ప్రపంచ శాంతి కోసం ఒకటి మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది గదా! అని చెప్పి ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. కింగ్ అబ్దుల్లా II 2010 సెప్టెంబర్ 23న. అండ్ 2010 అక్టోబర్ 20న ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో, మొత్తంగా మీద కలిపి మనకు 2011లో ఫస్ట్ టైమ్ 1-7 ఫిబ్రవరి వరల్డ్ ఇంటర్‌ఫెయిత్ హార్మోనీ వీక్ అన్నది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది 2011లో. ఓకే. నెక్స్ట్ క్వెషన్ 23వ క్వెషన్. హూ వన్ ద మేడ్ ఇన్ అలెన్ బార్డర్ మెడల్ అట్ 2025 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్. ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ 2025 అలెన్ బార్డర్ మెడల్‌ని సొంతం చేసుకున్న మేడ్ ఇన్ అంటే
ఆ మెడల్ ఇవ్వడమే ఫస్ట్ టైం. ఆ వ్యక్తికి ఫస్ట్ టైం కాదు. ఆ మెడలే ఫస్ట్ టైం ఇస్తున్నారు. ఆ మెడల్ ఎవరికి సొంతమైంది అంటే ఆన్సర్ ట్రావిస్ హెడ్ అన్నమాట. సో, ట్రావిస్ హెడ్ గారికి ఆ మెడల్ అన్నది సొంతమైంది. అండ్ ఇందులో కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా మనకున్నాయి. సో, కేన్ వార్న్ బెస్ట్ ప్లేయర్ అవార్డ్ ఇచ్చారు. సో, అది జోష్ హాజిల్‌వుడ్‌కి ఇవ్వడం జరిగింది. అండ్ మెన్ టీ20 ప్లేయర్ అవార్డ్ ఇచ్చారు. సో, అది యాడమ్ జాంపాకి ఇవ్వడం జరిగింది. అండ్ వుమెన్ వన్ డే ప్లేయర్ అవార్డ్ ఇచ్చారు. అది యాషీ గార్డ్నర్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత వుమెన్ టీ20 ప్లేయర్ అవార్డ్ ఇచ్చారు. సో, అది బెత్ మూనీ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇవి వాళ్ళు ఇచ్చిన కొన్ని కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ అన్నమాట. నెక్స్ట్ 24th క్వశ్చన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్ ప్లాట్‌ఫార్మ్? సో, మొత్తం మీద కలిపి ఓకే. ఫస్ట్ దీనికి ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. సో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ టైమ్ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్‌ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్‌లో మొత్తం మీద కలిపి 161 సర్వీసెస్‌ని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి వాళ్ళు పెట్టిన పేరు మనమిత్ర. వాళ్ళు పెట్టిన పేరు. సో, ఇది మెటా వాళ్లకు మెటా వాళ్ళతో కలిసి ఈ ఈ యొక్క వాట్సాప్ బేస్డ్ గవర్నెన్స్‌ని తయారు చేశారనమాట. సో, మనకు మొబైల్‌లో 9553000009 ఈ నంబర్‌కు వాట్సాప్‌లో మనము ఏదైనా ఏపీ గవర్నమెంట్ అనో సంథింగ్ ఏదైనా సరే ఒక పేరుతో సేవ్ చేసుకొని జస్ట్ మనము హాయ్ అని మనం మెసేజ్ పంపిస్తే డెఫినెట్‌గా వాళ్ళు వాళ్ళ సర్వీసెస్‌తో రెస్పాండ్ అవుతారనమాట. ఇది మనకు ముఖ్యమైన విషయం. అండ్ ఇక్కడ వాళ్ళు ఫేజ్ 1లో 161 అంటున్నారు. అండ్ ఫేజ్ 2లో దాదాపు 360 అడిషనల్ సర్వీసెస్‌ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. సో, ఇది మనకు ఫస్ట్ ఫిబ్రవరి 2025న ఇది లాంచ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే సీఎం నారా చంద్రబాబు నాయుడు అండ్ క్యాపిటల్ ఈజ్ అమరావతి. అండ్ మనకి ఇది సెవెంత్ లార్జెస్ట్ స్టేట్ ఇండియాలో. అండ్ సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అన్నది మనకు ఆంధ్రప్రదేశ్‌కు ఉందన్నమాట. సో, దాదాపు మొత్తం కలిపి 974 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ అన్నది ఆంధ్రప్రదేశ్‌కు సొంతం. ఇక కొన్ని ముఖ్యమైన అంశాలైతే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనము డిస్కస్ చేసి తీరాలి. ఫస్ట్ ఇదేంటంటే మనకు రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ మనకు వార్తల్లోకి వచ్చింది అని ఇక్కడ ముఖ్యమైన అంశాలు. ఫస్ట్ ఏంటంటే క్రీడా యాప్ అన్నమాట. ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్పోర్ట్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఈ యాప్ అన్నది తీసుకొని రావడం జరిగింది. సెకండ్ వార్తల్లోకి నిలుచుకున్న అంశం ఏంటంటే మనకు ఈ యెస్. ఇన్ఫోసిస్‌తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆహ్, వాళ్ళు కొన్ని కొన్ని ఒప్పందాల్ని కుదుర్చుకోవడం జరిగింది. సో, ఈ స్కిల్ సెన్సెస్‌కి సంబంధించి దాదాపు 35, 35 మిలియన్ పీపుల్‌కి ఆహ్, కొంచెం వాళ్ళు ఉపాధి కల్పించేకి సంబంధించి. తర్వాత బీపీసీఎల్ అనే ఒక రిఫైనరీ కూడా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చింది. సో, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో, వాళ్ళు కూడా కొన్ని వేల కోట్ల ఒప్పందాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకోవడం జరిగింది. తర్వాత ఫోర్త్‌ది ఏంటంటే మనకు ఏంటంటే హ్మ్. ఫ్లెమింగో ఫెస్టివల్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు చేయడం జరిగిందనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం.
సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్‌గా వార్తల్లో నిలిచిన అంశాలు. నెక్స్ట్ 25థ్ క్వెషన్‌లోకి వెళ్దాం. నర్మదా జయంతి వాస్ సెలబ్రేటెడ్ ఆన్ ఆన్సర్ 4th ఆఫ్ ఫిబ్రవరి అన్నమాట. సో మనకు నర్మదా జయంతి, నర్మదా రివర్ అన్నమాట. నర్మదా రివర్ విషయానికొస్తే మనకు ఇది మధ్యప్రదేశ్‌లో, గుజరాత్‌లో ఉంటుంది. ఈ యొక్క రివర్ అన్నమాట. మనకు ఈ జయంతి ఎప్పుడు చేస్తారంటే మామూలుగా ఆహ్, సప్తమి తిథి అన్నమాట. సప్తమి తిథిలో చేస్తారు మామూలుగా. ఈ శుక్లపక్షంలో సెవెంత్ డే చేస్తారనమాట. ఇది నర్మదా జయంతి అంటారు దీన్ని. సో, ఇది 4th ఫిబ్రవరి అబ్జర్వ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ క్వెషన్. టు సింప్లిఫై MNREGA job application process, an app was launched in Barmer district of Rajasthan. What is the name of the app? So, దీనికి రైట్ ఆన్సర్ మై ఎన్రేగా యాప్ అన్నమాట. సో మై ఎన్రేగా యాప్ అన్నమాట ఇది. సో దీని మనము ఈ ఎంఎన్రేగా గురించి మనం పూర్తిగా చూస్తే ఎం అంటే మహాత్మా గాంధీ, అండ్ ఎన్ అంటే నేషనల్, ఆర్ అంటే రూరల్, ఈ అంటే ఎంప్లాయ్మెంట్, జి అంటే గ్యారంటీ, ఏ అంటే యాక్ట్. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నమాట. అది ఎంఎన్రేగా కి సంబంధించిన ఇది. అండ్ ఇక్కడ ఈ యొక్క యాప్ యొక్క పర్పస్ ఏంటంటే ఎక్కువ మంది మనకు ఎంప్లాయ్మెంట్ సంబంధించి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళు ఏదన్నా అప్లై చేయాలి అంటే వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం యాప్ ప్రకారంగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు వర్క్ అన్నది స్టార్ట్ చేయొచ్చు. సో అది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం అన్నమాట. సో ముఖ్యంగా ఇది ఏంటంటే ఫస్ట్ 5 గ్రామ పంచాయత్స్‌లో దీన్ని మొదలుపెట్టారు. క్రమక్రమంగా అక్కడున్న రెస్పాన్స్‌ని బట్టి నెక్స్ట్ మొత్తం ఈ యొక్క బార్మర్ జిల్లాకంతా కూడా దీన్ని విస్తరించబోతున్నారు. సో ఇది ఒక ముఖ్యమైన అంశం. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. Finvacia was collaborated with S-Bank to launch an app called ఆన్సర్ జంప్. JUMPP. సో ఇది జంప్ అన్నమాట. ఇది మనకు ఫిన్వాషియా, ఎస్ బ్యాంక్ ఇద్దరు కలిసి చేసిన ఒక యాప్ అన్నమాట జంప్ అన్నది. సో మనకు ఈ ఫిన్వాషియా గురించి మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు 12 కంట్రీస్‌లో ఇది సేవలు అందిస్తోంది. ఏదో ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ అన్నమాట ఈ ఫిన్వాషియా అనేది. సో మనకు ఇండియాలో మొహాలీలో ఉంది. పంజాబ్‌లో దీని యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మొత్తం 2009లో దీని యొక్క ఆపరేషన్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. సో పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఈ యొక్క యాప్ అన్నది ఉంటుందన్నమాట. అండ్ అన్ని సర్వీసెస్ ఎవరైతే ఉంటాయో అవన్నీ కూడా కేవలం ఒక చోటికి తీసుకొని రావడమే దీని యొక్క ఉద్దేశ్యం అన్నమాట. అండ్ ఏఐ టెక్నాలజీతో ఇది వర్క్ కాబోతుంది. అంటే ఏఐ అంటే మనం ఏదైతే చాట్‌బాట్ ఉంటుంది కదా! ఆ చాట్‌బాట్‌లో కూడా ఏఐని వాళ్ళు పొందుపరచడం జరిగింది. అండ్ మల్టీలింగ్వల్ ఎక్కువ వేరే వేరే భాషల్లో కూడా మనము అక్కడున్న కస్టమర్ కేర్‌తో చాట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ యెస్ బ్యాంక్‌లో కూడా మనకు సేవింగ్స్ అకౌంట్ కావాలి అంటే బ్యాంక్‌కి విజిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ యాప్‌లోకెళ్తే వితిన్ 3 మినిట్స్‌లో మనకు యెస్ బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ అన్నది ఓపెన్ అయిపోతుంది. అండ్ జనవరి 2026 కంతా దాదాపు 1,000,000 యూజర్స్ అన్నది వీళ్ళు గోల్‌గా పెట్టుకోవడం జరిగిందనమాట. అండ్ ఇన్నోవేటివ్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అందివ్వడంలో యెస్ బ్యాంక్ అన్నది చాలా చాలా స్పెషలిస్ట్ అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాలు. అండ్ నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. 28 ఎ ప్యానెల్ లెడ్ బై సుప్రీం కోర్ట్ జడ్జ్ రంజనా దేశాయ్ టు డ్రాఫ్ట్ స్టేట్స్ యూనిఫార్మ్ సివిల్ కోడ్ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? సో దీనికి రైట్ ఆన్సర్ గుజరాత్ గవర్నమెంట్. సో సుప్రీం కోర్ట్ జడ్జి నేతృత్వంలో ఆయన పేరు రంజనా దేశాయ్. ఆయన
లీడర్‌షిప్‌లో ఆయన నేతృత్వంలో స్టేట్ వాళ్ళు ఒక యూనిఫార్మ్ సివిల్ కోడ్‌కి సంబంధించి వాళ్ళు ఒక ప్యానెల్ ఫార్మ్ చేశారు. అది ఎవరు అంటే గుజరాత్ గవర్నమెంట్ వాళ్ళు. సో, వాళ్ళు టు ప్రిపేర్ డ్రాఫ్ట్ ప్రొవైడ్ చేయమని చెప్పారనమాట. సో, ముఖ్యంగా ఇది వాళ్ళు 45 డేస్ లోపు వాళ్ళు రిపోర్ట్ అనేది ఇమ్మని చెప్పారనమాట. సో, ఈ యొక్క ప్యానెల్‌లో మొత్తం కలిపి 5 మంది ఇందులో ఉన్నారనమాట. అండ్ రంజనా దేశాయ్ గారు, మీనా గారు అండ్ దాక్షేష్ ఠాకర్, గీత. సో, ఇలా కొంతమంది ఇందులో ఉండడం జరిగింది. సో, వాళ్ళు ఈ యొక్క యూనిఫార్మ్ సివిల్ కోడ్ గుజరాత్‌లో ఇంప్లిమెంట్ చేయాలా? వద్దా? చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటి? అనేది వాళ్ళు ఒక రిపోర్ట్‌ని ఫార్మ్ చేసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ యొక్క యూనిఫార్మ్ సివిల్ కోడ్ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ. అంటే జెండర్ ఈక్వాలిటీ అందరూ సమానమే. అందరిని సమానంగా చూడాలి అనేది దీని యొక్క ఉద్దేశ్యం. అండ్ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయన్నమాట. సో, అది ప్రెజెంట్ మన స్టేట్‌లో ఆహ్, అంటే అది మంచిదే. బట్ ఎక్కడెక్కడ ఎలా చేయాలి అనేది ఒక డ్రాఫ్ట్ రూపొందించమని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ ఒక ప్యానెల్‌ని ఫార్మ్ చేయడం జరిగింది. ఆ ప్యానెల్‌కి హెడ్ ఎవరు అంటే ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ రంజనా దేశాయ్ గారు. నెక్స్ట్ క్వెషన్, హూ వన్ ద 2025 టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్? సో, ఈ టోర్నమెంట్ గెలిచిన వ్యక్తి ఎవరు అంటే ఆర్ ప్రగన్నాథ. ఓకే. ఆర్ ప్రగన్నాథ. సో, ఈయన ఫైనల్స్‌ని రీసెంట్‌గా సంచలనం సృష్టించిన గుకేష్‌ని ఓడించి ఆయన ఈ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. సో, ప్రగన్నాథకి సంబంధించి ఇది ఫస్ట్ టైమ్ ఈ యొక్క టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ గెలుచుకోవడం ఇది ఫస్ట్ టైం అన్నమాట. అండ్ ఇది మనకు 2 ఫిబ్రవరి ఈ యొక్క ఈవెంట్ అనేది జరిగింది. అండ్ మొత్తం గేమ్ మీద కలిపి ఈ యొక్క ప్రగన్నాథ 8.5 పాయింట్స్ అన్నది సాధించారు. అండ్ టైబ్ గుకేష్‌కి కూడా 8.5 రావడంతో ఈ టై బ్రేకర్‌లో ఈ యొక్క ప్రగన్నాథ విజయం సాధించారు. సో, ఈ టోర్నమెంట్ మనకు నెదర్‌లాండ్స్‌లో జరిగిందనమాట. సో, ఈ యొక్క విజయం ఏదైతే ఉంటుందో ఇది ఆయన కెరియర్‌లో చాలా పీక్ అన్నమాట. చాలా హైయెస్ట్ ఇప్పటిదాకా ఆయన సాధించిన విజయాల్లో. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. జాక్సా జేఏఎక్స్ఏ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద ఫిఫ్త్ H3 రాకెట్ దట్ క్యారీస్ విచ్ సాటిలైట్? ఆన్సర్ మిచిబికి నంబర్ 6 సాటిలైట్. ఓకే. సో, మనకేంటంటే జాక్సా ఏంటంటే జాక్సా అంటే జే అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ. ఇది జాక్సా. వాళ్ళు ఆహ్, టెనెగాషిమా స్పేస్ సెంటర్‌లో టెనెగాషిమా స్పేస్ సెంటర్‌లో ఒక మిచిబికి శాటిలైట్‌ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు కనబడుతున్నారనమాట. ఇక్కడ జపాన్ ఉంది చూడండి. ఇది లాంచ్ చేశారనమాట. ఈ మిచిబికి నంబర్ 6 కదా ఇది. ఇవి మొత్తం 7 శాటిలైట్స్ అన్నమాట. 7లో ఇది నంబర్ 6ది లాంచ్ చేయడం జరిగింది. సో, ఇది 19 మీటర్స్ లెంగ్త్, 1.9 మీటర్స్ ఆహ్, టన్స్ 1.9 మీటర్స్ 1.9 టన్స్ అన్నమాట. సో, ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నమాట. అండ్ జపాన్ విషయానికొస్తే జపాన్ విషయానికొస్తే సో, జపాన్ మనకు ఈస్ట్ ఏషియాలో ఉంది. అంటే ఇక్కడ ఈస్ట్ ఏషియా ఇక్కడ ఉంటుంది జపాన్ అన్నది. సో, ఇదొక ఐలాండ్ కంట్రీ. అండ్ దీని క్యాపిటల్ వచ్చి టోక్యో. అండ్ కరెన్సీ వచ్చి జపనీస్ యెన్ అన్నమాట. ఇది ముఖ్యంగా మోనార్క్ సంబంధించిన కంట్రీ ఇది. సో, నురోహితో అనే వ్యక్తి దీని యొక్క హెడ్ అన్నమాట. సో, ఇది చాలా స్మాల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ జపాన్. నెక్స్ట్ క్వెషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్?
ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ February 2 to February 8 అన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైన అంశం. అండ్ మనకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్ ఏదైతే ఉంటుందో యెస్. ఈ కెనడా అంటే మనకు ఒక 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 ముఖ్యమైన విషయం. CIDA కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో వీళ్ళు 1960లో ఫార్మ్ అయింది ఇది. సో వీళ్ళు ఫస్ట్ టైం 1990లో ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వీక్ అనేది ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు దీన్ని రెఫర్ చేయడం జరిగింది. ప్యూర్‌గా కెనడియన్స్‌కి ఉద్దేశించి వాళ్ళు ఈ వీక్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ గవర్నమెంట్‌కి సంబంధించిన వాళ్ళని, ఎన్‌జీఓస్‌ని, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని అండ్ మామూలు నార్మల్ ప్రజల్ని అందరిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇంక్లూడ్ చేసి వాళ్ళ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్‌కి సంబంధించి ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి ఈ వీక్‌ని చాలా బాగా యూజ్ చేసుకుంటారు. సో కెనడియన్స్‌ని ఇన్‌స్పైర్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడమే దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అండ్ ఇది ఎస్‌డిజిలో కూడా ఉందన్నమాట. ఎస్‌డిజి అంటే మీకు తెలుసు కదా! సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది కదా! సో దానికి దీన్ని అలైన్ చేసి కెనడా అలా ముందుకెళ్తుంది. సో ఎస్‌డిజిలో మనకు మొత్తం 17 గోల్స్ ఉన్నాయి కదా! 17లో సో జెండర్ ఈక్వాలిటీ అని, ఎడ్యుకేషన్ అని, హెల్త్ అని అండ్ ఎకనామిక్ రెసిలియన్స్ అని, క్లైమేట్ యాక్షన్ అని సో చాలా ఉన్నాయి. ఈ వీటిలో కూడా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ విషయంలో కూడా కెనడా ఇలా ఒక నూతన నిర్ణయాన్ని తీసుకుంది. సో ఆ వీక్‌ని మనము February 2 నుంచి 8 వరకు మనము అబ్జర్వ్ అన్నది చేయొచ్చు. నెక్స్ట్‌ది మనం అబ్జర్వ్ చేస్తే recently the University of Sussex has given an honorary doctorate to whom? సో యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ వాళ్ళు ఆనరీ డాక్టరేట్ ఎవరికి ఇవ్వడం జరిగింది? ఆన్సర్ నోయల్ డాటా. నోయల్ డాటా. సో ఆయన గ్రాడ్యుయేషన్ చేసింది సేమ్ యూనివర్సిటీ అన్నమాట. సో దాదాపు ఆయన డిగ్రీ ఆఫ్ ఎకనామిక్స్ చదివారు. సో సేమ్ యూనివర్సిటీ నుంచి ఆయన డాక్టరేట్‌ని గ్రాడ్యుయేషన్‌ని ఆయన చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈయన ఎవరు అంటే హి ఈస్ ఎ ప్రామినెంట్ లీడర్ ఇన్ ద టాటా కంపెనీ. సో టాటా గ్రూప్ ఉంటుంది కదా! టాటా గ్రూప్‌లో ఈయన చాలా ప్రామినెంట్ లీడర్ అన్నమాట. బిజినెస్ లీడర్‌షిప్‌కి సంబంధించి అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ అంటే మన వ్యాపారం కూడా నీతి, నిజాయితీతో కలిసి చేస్తే ఖచ్చితంగా ఆ వ్యాపారస్తుడికి ఎప్పటికీ వాల్యూ ఉంటుందన్నమాట. సో అండ్ ఇది మాత్రమే కాకుండా సీఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దీనికి సంబంధించి కూడా ఆయనకు ఈ అవార్డ్ అన్నది లభించింది. సో దాదాపు ఆయన ఈ టాటాలోనే దాదాపు 40 సంవత్సరాలు ఆయనకి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉందన్నమాట. సో టాటాలోనే వెస్ట్ సైడ్ కానీ, జూడియో గానీ సో ఈయన ఐడియాసే అన్నమాట అవన్నీ. అండ్ ప్రెజెంట్ ఆయన టాటా స్టీల్ గానీ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్‌లో గానీ ఆయనకు వాటికి ఆయన వైస్ చైర్మన్‌గా ఆయన పని చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. What is the name of the person who was a former German president and also worked as a IMF chief was passed away recently? ఒకరు రీసెంట్ చనిపోయారంట. ఆయన ఎవరంటే ఆయన ఫార్మర్ జర్మన్ ప్రెసిడెంట్ అండ్ ఐఎంఎఫ్ చీఫ్ కూడా అంట. ఆయన పేరేంటంటే హార్స్ట్ కొహెల్లర్. సో హార్స్ట్ కొహెల్లర్ ఆయన రీసెంట్‌గా చనిపోవడం జరిగింది. సో ఆయనకు దాదాపు 81 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అన్నమాట. చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ వ్యక్తులన్నమాట ఆయన. సో జర్మనీకి సంబంధించి 2004 నుంచి 2010 వరకు ఆయన ప్రెజెంట్‌గా ఆయన వర్క్ చేశారు. అండ్ ఐఎంఎఫ్‌లో 2000 నుంచి 2004 వరకు ఐఎంఎఫ్‌లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో వర్క్ చేశారు. 2004 నుంచి 10 దాకా జర్మనీ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతల్ని పూర్తి చేశారు. అండ్ జర్మనీ విషయానికొస్తే
సో క్యాపిటల్ వచ్చి బెర్లిన్ అండ్ ప్రెసెంట్ వచ్చి ఫ్రాంక్ వాల్టర్ ప్రెసెంట్ అండ్ కరెన్సీ వచ్చి మనకు యూరోగా కనబడుతుంది. అండ్ దీన్ని ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అని కూడా పిలుస్తారు. సో ఇది సెంట్రల్ యూరోప్ లో వన్ ఆఫ్ ద కంట్రీ. 34th క్వశ్చన్ లోకి వెళ్దాం. విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు క్రిమినలైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్? సో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ని తయారు చేస్తారో, సో దాన్ని క్రిమినలైజ్ చేయడానికి ఒక ఒక కంట్రీ చట్టం తీసుకొని వచ్చింది, ఒక యాక్ట్ ని తీసుకొని వచ్చింది. ఆ కంట్రీ ఫస్ట్ కంట్రీ ఏది అంటే ఆన్సర్ యూకే. యూకేలో చైల్డ్ అబ్యూస్ కి సంబంధించి ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ కంటెంట్ మనకు కనబడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద కేసు అన్నది నమోదు అవుతుంది. ఇది ముఖ్యమైన అంశం. యూకేకి సంబంధించి మనము పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, సో మనకు యూరోప్ లో వన్ ఆఫ్ ద కంట్రీ ఇది యూకే. దీని క్యాపిటల్ ఈజ్ లండన్. సో ఇక్కడ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు, దీని వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్ అది. అండ్ ఇది వీళ్ళ కరెన్సీ వచ్చి పౌండ్ అన్నమాట. అండ్ ఇది మొనాకో గవర్నమెంట్ ఉంటుంది, మొనాకో ఉంటుంది ఇది. అంటే లోక్సభ, రాజ్యసభ అట్లా సభలు ఉండవు ఇక్కడ. సో ఇక్కడ చార్లెస్ 3 ప్రెసెంట్ ఆయన హెడ్ గా ఉన్నారు. అండ్ పిఎం వచ్చి కీమ్ స్టార్మర్. అనే ఆయన ప్రెసెంట్ పిఎం గా ఉన్నారు అనమాట. సో హెడ్ వచ్చి చార్లెస్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్యువెరిన్. ఎక్యువెరిన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్. సో ఎక్యువెరిన్ ఈస్ ద ఇండియా అండ్ మాల్దీవ్స్ అన్నమాట. సో 2nd నుంచి 15th వరకు ఇది కొనసాగుతుంది. సో మొత్తం మీద ఇండియా అండ్ మాల్దీవ్స్ కలిసి చేసే ఎక్సర్సైజ్ ఫస్ట్ టైం 2009లో అనుకుంటాను, 2009లో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇవి ఇలా కొనసాగుతుంటే ఒకసారి ఇండియాలో చేస్తే ఇంకోసారి మాల్దీవ్స్ లో ఇవి చేస్తారనమాట. సో ఎక్యువెరిన్ అంటే మీనింగ్ ఏంటంటే ముఖ్యంగా ఇది ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అనే మీనింగ్ వస్తుంది. సో దివేహి అనే లాంగ్వేజ్ ఉంటుంది మాల్దీవ్స్ కి సంబంధించి, ఆ భాషలో ఫ్రెండ్స్ అనే మీనింగ్ అనమాట ఎక్యువెరిన్ అంటే. అండ్ ఇది 13వది అనమాట ఈ ఎక్సైజ్ అనేది. ఇండియా అండ్ మాల్దీవ్స్ సంబంధించి 13వ ఎక్సైజ్. 12వది మన ఇండియాలో జరిగింది, ఇది ఉత్తరాఖండ్ లో జరిగింది అనమాట 12వది. సో 11 నుంచి 24 జూన్ 2023లో ఇండియాలో జరిగింది. సో ఇప్పుడు 2025లో అక్కడ మాల్దీవ్స్ లో జరగబోతోంది. ఎక్యువెరిన్ గాని, ఖాతా, షీల్డ్, దోస్తి. సో ఇవన్నీ కూడా కొన్ని మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట. అయితే ఖాతా, షీల్డ్, దోస్తి అనేది శ్రీలంక ఇన్వాల్వ్ అయినవి. అండ్ షీల్డ్, దోస్తి ఇన్వాల్వ్ అయినవి. ఎక్యువెరిన్, ఖాతా మాత్రము పూర్తిగా ఇండియా అండ్ మాల్దీవ్స్ కి సంబంధించినవి మాత్రమే. సో ఒకసారి నేను రాస్తాను. సో బెటర్ మీరు ఒక చోట నోట్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ లో. సో ఎక్యువెరిన్, ఖాతా, షీల్డ్, దోస్తి కదా. సో ఎక్యువెరిన్ వచ్చి ఇండియన్ ఆర్మీ అండ్ మాల్దీవ్స్ ఆర్మీ. ఖాతా విషయానికి వస్తే ఇండియన్ నేవీ అండ్ మాల్దీవ్స్ నేవీ. షీల్డ్ విషయానికి వస్తే ఇండియన్ నేవీ, శ్రీలంకన్ నేవీ, మాల్దీవ్స్ నేవీ. దోస్తి విషయానికి వస్తే సేమ్ కోస్టల్ పరంగా ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్. సో ఇలా మనకు 4 రకాల ఎక్సైజెస్ అన్నది మనకు కనపడతాయి అన్నమాట. సో మాల్దీవ్స్ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో మాల్దీవ్స్ పరంగా మనకు సౌత్ ఏషియాలో వన్ ఆఫ్ ద కంట్రీ మాల్దీవ్స్ అన్నమాట.
దీన్ని రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ అని కూడా పిలుస్తారు. అండ్ మాల్దీవియన్ ఐలాండ్స్ అనేది దీనికి ఉన్న మరొక పేరు. అండ్ క్యాపిటల్ వచ్చి MALE, మాలే, క్యాపిటల్ మాలే. అండ్ ఇక్కడ పూర్తిగా ఇంగ్లీష్ ఎక్కువగా మాడతారనమాట. అండ్ యూకే నుంచి స్వతంత్రం పొందిన దేశం ఈ యొక్క మాల్దీవ్స్ అన్నమాట. ఇక్కడ ఉన్న కరెన్సీ ఏంటి అంటే రూఫియా. ఓకే. సో ఇవి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్‌లోకెళ్దాం. 36వ క్వెషన్. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ డొమెస్టిక్ ఫ్లైట్ లోడ్ ర్యాంకింగ్స్? సో ఎక్కువ మంది ప్యాసింజర్స్‌ని క్యారీ చేస్తున్న ఆహ్, డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ కేటగిరీలో ఇండియా ర్యాంక్ ఎంత అంటే నంబర్ 1 స్పాట్. సో ఇండియాలో ఫ్లైట్‌ని ఎక్కువ మంది ఎక్కుతున్నారు అనే దానికి ఒక ముఖ్యమైన సింబల్ అన్నమాట ఇది. సో దాదాపు 86% ఆహ్, ప్యాసింజర్ కెపాసిటీని ఇది తీసుకుంది. అంటే మొత్తం మీద కలిపి ఒక ఫ్లైట్‌లో 100 సీట్లుంటే సో యావరేజ్‌గా 86 సీట్లు ఫుల్ అవుతున్నాయన్నమాట. సో ఈ యొక్క ర్యాంకింగ్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో మొత్తం మీద కలిపి 16.3 కోట్ల మంది ఫ్లైట్ అన్నది ఎక్కారు 2025లో. సారీ 2024లో. సో ఈ 23 నుంచి 24కు మొత్తం మీద కలిపి 10.4% అనేది ఇంక్రిమెంట్ అనేది అయింది. అండ్ ఇంటర్నేషనల్‌గా కూడా 13.6% ఇంక్రీజ్ అన్నది అయిందనమాట. అండ్ ఏవియేషన్ సెక్టార్‌లో చాలా రిమార్కబుల్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు ఈ విషయము. అండ్ సెంట్రల్ మినిస్ట్రీ కూడా సెంట్రల్ మినిస్ట్రీ గురించి ఆలోచిస్తే మనకు ఏవియేషన్ రంగంలో ప్రెజెంట్ ఉన్న సెంట్రల్ మినిస్టర్ పేరు ఏం పేరు అంటే రామ్మోహన్ నాయుడు. ఓకే. సో ఈయన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వ్యక్తి. అండ్ శ్రీకాకుళం ఎంపీ అన్నమాట. సో అలయన్స్‌లో భాగంగా ఈయన టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో ఆ ఎంపీ ఆయన అలయన్స్‌లో భాగంగా బీజేపీ ఆహ్, అలయన్స్ టీడీపీలో ఉంది గనక సో టీడీపీ బీజేపీ అలయన్స్‌లో ఉంది గనక ఎన్‌డీఏ కూటమిలో ఉంది గనక ఆయనకు ఈ యొక్క మంత్రి పదవి అన్నది లభించిందనమాట. నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. ఏ 2 టైమ్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అండ్ ఫార్మర్ వరల్డ్ నంబర్ 1 హాస్ రిటైర్డ్ ఫ్రమ్ టెన్నిస్. హూ ఈస్ దట్ ప్లేయర్? సో 2 సార్లు గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న వ్యక్తి. సో ఆమె పేరు సిమోనా హాలెప్. సిమోనా హాలెప్. సో చాలా బ్రైట్ కెరియర్. బట్ చాలా త్వరగా ఎండ్ అయింది. బట్ ఆమె ఒక అంటే బాడీ సపోర్ట్ చేయకపోవడం కానీ కొన్ని ఆహ్, ఈ డోపింగ్ టెస్టులుంటాయన్నమాట. సో, అవి ఫెయిల్ అవ్వడం కానీ, సో, కొన్ని కాంట్రోవర్సీస్ రావడం కానీ, ఆ విషయాల్లో కూడా ఆమె ఫెయిల్ అవ్వడంతో ఆమె కెరీర్‌కి ముగింపు పలికిందనమాట. సో, ఫ్రెంచ్ ఓపెన్ 2018లో అండ్ వింబుల్డన్ 2019లో ఆమె గెలుచుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ 38వ క్వెషన్ అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బెల్జియంస్ న్యూ ప్రైమ్ మినిస్టర్? సో, న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆయన పేరు బార్ట్ డే వీవర్. బార్ట్ డే వీవర్. సో, ఈయన ఏంటంటే అక్కడ బెల్జియంలో ఆహ్, న్యూ ఫ్లెమిష్ అలయన్స్ అనే ఒక గ్రూప్ అన్నమాట. సో, ఈ గ్రూప్‌కి సంబంధించి ఆహ్, స గ్రూప్‌కి సంబంధించిన వ్యక్తి. సో, ఈ గ్రూప్‌లో ఇంతకుముందు ఎవరు కూడా ప్రైమ్ మినిస్టర్ హోదాకి వెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ ఈయన ఆ హోదాకి ఆయన వెళ్లారన్నమాట. ఇది చాలా స్మాల్ ఇన్ఫర్మేషన్. అండ్ బెల్జియం సంబంధించి మనము అబ్జర్వ్ చేస్తే సో, బెల్జియం వచ్చి మనకు యూరోప్‌లో ఒక వన్ ఆఫ్ ద కంట్రీ ఇది. అండ్ ఆహ్, కింగ్డమ్ ఆఫ్ బెల్జియం అని దాన్ని పిలుస్తారు. అండ్ సిటీ ఆఫ్ బ్రస్సెల్స్ అన్నది దీని యొక్క రాజధాని. అండ్ డచ్ మాడతారు, ఫ్రెంచ్ మాడతారు, జర్మనీ మాడతారు, జర్మన్ మాడతారు. సో, అలా 3 రకాల భాషలన్నది ఈ యొక్క బెల్జియంలో మాట్లాడతారు. అండ్ వీళ్ళ కరెన్సీ ఏంటంటే యూరో. అండ్ ఈ బెల్జియం యొక్క మోనార్క్ వచ్చి ఫిలిప్ అన్నమాట. అండ్ ప్రధాన మంత్రి వచ్చి
ప్రెజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బార్డీ వీవర్. సో ఇలా మనకొక కంట్రీ మన కళ్ళకి కనపడితే ఇవన్నీ గుర్తుకు వస్తేనే యూ ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. నెక్స్ట్ క్వశ్చన్. వెటరన్ యాక్టర్ బ్రియాన్ మర్ఫీ పాస్డ్ అవే. సో ఆయన ఈయనే బ్రియాన్ మర్ఫీ ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయనకు దాదాపు 92 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అన్నమాట. సో ముఖ్యంగా ఆయన మ్యాన్ అబౌట్ ద హౌస్ అనే ఒక మూవీకి సంబంధించి ఆయన చాలా చాలా ఫేమస్ అయ్యారు. అండ్ మిలిటరీలో కూడా ఆయన వర్క్ చేశారు. సో ఈయన యూకేకి సంబంధించిన వ్యక్తి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్‌లోకి వెళ్దాం. 40th క్వశ్చన్. ఇండియన్ ఆర్మీ పార్ట్నర్స్ విత్ విచ్ ఐఐటీ ఫర్ బ్యాంబూ బంకర్స్? బ్యాంబూ బంకర్స్‌కి సంబంధించి ఇండియన్ ఆర్మీ ఎవరితో లింకప్ అయింది అంటే ఆన్సర్ ఐఐటీ గౌహతి. సో ఇందులో పెద్దగా డిస్కషన్ చేయడానికి ఏం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్‌లోకి వెళ్తున్నాను. 41st క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అఫీషియల్ యాంథమ్ ఆఫ్ ద ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025? 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అఫీషియల్ యాంథమ్ పేరు ఏం పేరు? ఆన్సర్ జీతో బాజీ ఖేల్కే ఏ సాంగ్ టు సెలబ్రేట్ క్రికెట్. ఇది అఫీషియల్ యాంథమ్ అన్నమాట. చాలా చాలా పాపులర్ అవుతుంది. అండ్ మనకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే మనకు ఈ ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. మనకు పాకిస్తాన్‌తో పాటుగా దుబాయ్ కూడా మనకు ఈ ఆతిథ్యాన్ని ఇస్తున్నాయి. సో దుబాయ్ అన్నది కేవలం ఇండియా మ్యాచెస్‌కి మాత్రమే. సో ఎందుకంటే ఇండియా వాళ్ళు పాకిస్తాన్‌కి వెళ్ళము అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది ఫర్ ద సెక్యూరిటీ కారణాల వల్ల. సో అందుకని చెప్పి మిగిలిన అన్ని కంట్రీస్ పాకిస్తాన్‌లో ఆడుతున్నాయి. ఇండియా మ్యాచెస్ మాత్రము దుబాయ్‌లో ఆడుతున్నాయన్నమాట. సో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. సో మొత్తం కలిపి 8 కంట్రీస్ ఆడుతున్నాయి. 15 మ్యాచెస్ మనకు కళ్ళకి కనపడతాయి. సో ఈ 8 కంట్రీస్ వాళ్ళు కూడా వైట్ జాకెట్స్‌ని వేసుకోవడానికి చాలా చాలా కష్టపడుతున్నారు. వైట్ జాకెట్స్ ఏంటి అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన వాళ్ళు వైట్ జాకెట్స్ ఇస్తారనమాట. సో ఆ జాకెట్స్‌తో ట్రోఫీని అందజేస్తారు. సో మిగిలిన ఏ ఐసీసీ ట్రోఫీస్‌లో కూడా వైట్ జాకెట్స్ ఇవ్వరు. కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే ఇస్తారనమాట. ఎందుకు అంటే ఈ మామూలుగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో 16, 15 దేశాలు పాల్గొంటాయి. కానీ ఛాంపియన్స్ అలా కాదు. కేవలం ది బెస్ట్‌గా ఉండే 8 మాత్రమే ఇందులో పాల్గొంటాయి. సో ఇందులో ప్రతి మ్యాచ్ కూడా సెమీఫైనల్ లాగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కటి ఓడిపోయినా కూడా సెమీఫైనల్ ఆశలన్నది గల్లంతవుతాయన్నమాట. సో ఇది ముఖ్యమైన విషయం. అండ్ ఇక్కడేంటంటే ఈ సింగర్ విషయానికొస్తే ఇక్కడ ఈ పాట పాడిన సింగర్ 'జీతో బాజీ ఖేల్కే ఏ సాంగ్ టు సెలబ్రేట్ క్రికెట్' ఈ యాంథమ్ పాడిన సింగర్ పేరు వచ్చి మనకు ఆసిఫ్ అస్లాం. ఈయన పాకిస్తాన్‌కి సంబంధించిన సింగర్ ఈయన. సో ఆయన ఈ ఈ సాంగ్‌ని పాడారు. అండ్ ముఖ్యంగా ఈ యొక్క వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్‌లో చాలా వైరల్ అవుతుంది ఈ వీడియో. ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్‌కి సంబంధించి వాళ్ళ రిచ్ కల్చర్ హెరిటేజ్ గురించి కానీ, వాళ్ళ స్ట్రీట్ మార్కెట్స్ కానీ, వాళ్ళ స్టేడియమ్స్ కానీ, వాళ్ళు క్రికెట్‌ని ఎలా ఎంజాయ్ చేస్తారనే విషయం గాని అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో ఇవి ఇక్కడ ముఖ్యమైన అంశాలు. అండ్ నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్దాం. 42nd క్వెషన్. విచ్ ఇండియన్ స్టార్టప్ బికమ్స్ ద వరల్డ్స్ సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ ఫుడ్ అండ్ డ్రింక్ యాప్? సో ఏ ఇండియన్ స్టార్టప్ సో వరల్డ్‌లోనే సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ ఫుడ్ అండ్ డ్రింక్ కేటగిరీలో వరల్డ్‌లోనే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న ఇండియన్ స్టార్టప్ ఏంటి అంటే దీనికి ఆన్సర్ జెప్టో. జెప్టో. మరి ఫస్ట్‌ది ఏంటి అంటే ఫస్ట్‌దొచ్చి మెక్‌డొనాల్డ్స్. సెకండ్ వచ్చి జెప్టో. అండ్ ఈ కేటగిరీలోనే మనకు ఫిఫ్త్ ప్లేస్‌లో జొమాటో ఉంది.
అండ్ 9th ప్లేస్‌లో స్విగ్గీ ఉంది. అండ్ 10th ప్లేస్‌లో బ్లింకిట్ ఉంది. సో, ఇలా ఉన్నాయన్నమాట. సో, ముఖ్యంగా వీళ్ళేంటంటే ఈ జెప్టో కేటగరీ వాళ్ళు బై నౌ, పే లేటర్. ఇప్పుడు మీరు కొనేసేయండి. అమౌంట్ మళ్ళా ఇద్దురు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వీళ్ళు చాలా చాలా పాపులర్ అయ్యారు. చాలా చాలా ఇన్నోవేటివ్‌గా ఆలోచించడం జరిగింది వీళ్ళు. అండ్ కొన్ని ముఖ్యమైన ర్యాంకింగ్స్ కూడా నేను మీకు చెప్పాలి. మనకు ఇండియన్ ఇండియా ర్యాంకింగ్స్‌లో చాలా చాలా ముందుకెళ్తుంది. మనకు ఈ రీటైల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే మీషో ఉంది గదా! సో, మీషో వరల్డ్ వైడ్ నంబర్ 3 అన్నమాట. అండ్ ఫ్లిప్‌కార్ట్ వచ్చి సిక్స్త్ కేటగరీ. అండ్ ట్రావెల్ ప్రకారంగా చూస్తే ర్యాపిడో పదో ప్లేస్ ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ ప్రకారంగా డ్రీమ్ 11 కూడా పదో ప్లేసెస్‌లో ఉంది. అండ్ తర్వాత మనకు వీడియోస్ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే వీడియో స్ట్రీమింగ్ అంటారు కదా! సో, దాని ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే జియో సినిమా వచ్చి వరల్డ్ నంబర్ 2 ప్లేస్ అన్నమాట. ఎక్కువ మంది డౌన్‌లోడ్స్ చేసుకున్న యాప్ అన్నమాట. తర్వాత మరి ఫస్ట్ ప్లేస్‌లో ఏదుంది అంటే నెట్‌ఫ్లిక్స్ ఉంది. ఇది నంబర్ 1 స్పాట్ అన్నమాట. తర్వాత మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఫైనాన్స్ ప్రకారంగా ఫోన్‌పే నంబర్ 1 స్పాట్‌ని కైవసం చేసుకుంది. సో, ఇవి ఈ యొక్క క్వెషన్‌కి సంబంధించి చాలా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 43rd క్వెషన్. విచ్ కంపెనీ రీనేమ్డ్ ఇట్‌సెల్ఫ్ యాస్ ఎటర్నల్ లిమిటెడ్ రీసెంట్‌లీ? సో, ఏ కంపెనీ పేరు మార్చుకుంది ఎటర్నల్ లిమిటెడ్‌గా అంటే ఆన్సర్ జొమాటో. సో, ఇలా పేరు మార్చుకుంది ఎటర్నల్‌గా. కొత్త లోగో, కొత్త ఇమేజ్ ఇలా ఉందన్నమాట. సో, ఫిబ్రవరి 6థ్ నుంచి ఇది ఎఫెక్టివ్‌గా స్టార్ట్ అయింది. అయితే వాళ్ళ అన్ని వ్యాపారాలు కేవలం ఒకే గొడుగు కింద, ఒకే గొడుక్కి రావడానికి ఈ ఎటర్నల్ లిమిటెడ్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇది అయితే జొమాటో సీఈఓ గారు ఏం చెప్పారంటే, ఈ పేరు కేవలం ఒక ఇంటర్నల్ కోడ్ మాత్రమే. అంటే మేము పెట్టుకున్న కోడ్ మాత్రమే. బయటికి మాత్రం జొమాటో పేరు అలాగే ఉంటుందని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేయడం జరిగింది. జొమాటో విషయానికొస్తే ఇదొక ఫుడ్ డెలివరీ యాప్ అన్నమాట. అందరికి తెలిసిందే. అండ్ దీన్ని దీన్ని లాంచ్ చేసినప్పుడు దీని పేరు పెట్టింది ఏంటి అంటే ఫుడీ బే. ఫుడీ బే అని పెట్టారు. అండ్ క్రమక్రమంగా దీన్ని జొమాటోగా పేరు మార్చడం జరిగింది. అండ్ ఇది 2008లో జూలైలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, దీపిందర్ గోయల్, దీపిందర్ గోయల్ గారు అండ్ తర్వాత పంకజ్. సో, వీళ్ళిద్దరూ కలిసి ఈ జొమాటోని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే గురుగ్రామ్. ఇదెక్కడ ఉంది? హర్యానా. ఓకే. సో, ఇది ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 44th క్వెషన్. విచ్ మినిస్ట్రీ హాస్ లాంచ్డ్ ద శాతవరి ఫర్ బెస్ట్ హెల్త్ క్యాంపెయిన్ టు ప్రమోట్ అవేర్‌నెస్ ఆఫ్ శాతవరీస్ మెడిసినల్ బెనిఫిట్స్ ఎస్పెషల్లీ వుమెన్స్ హెల్త్. సో, శాతవరికి సంబంధించి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు టు ప్రమోట్ అవేర్‌నెస్. సో, ఏ మినిస్ట్రీ అంటే ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో, ఆయుష్‌కి సంబంధించి మనకు అబ్జర్వ్ చేస్తే ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ అండ్ హెచ్ అంటే హోమియోపతి. సో, మనకు 2014 9th ఆఫ్ నవంబర్ ఈ ఆయుష్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అన్నది ఫార్మ్ అవ్వడం మనం జరిగింది. అండ్ ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ విషయానికొస్తే మనకు శాతవరి అనేది మెడిసినల్ సంబంధించిన సో, దాన్ని అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు శాతవరి ఫర్ బెటర్ హెల్త్ అన్నది
లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆమ్లా, మోరింగా, గిలు, అశ్వగంధ అలాంటి ప్లాంట్స్‌ని తీసుకొని రావడం కోసం అని చెప్పి దీన్ని అవేర్‌నెస్‌ని క్రియేట్ చేశారు. అండ్ మనకు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌లో ఉన్న మినిస్టర్ గారి పేరేంటంటే ప్రతాపరావు జాదవ్. ప్రతాపరావు జాదవ్. సో, ఆయన ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్‌కి మినిస్టర్ అనమాట. సో, ఆయన కాన్స్టిట్యూయెన్సీ ఏది అంటే బుల్దానా. బుల్దానాగా ఆయన ఎంపీగా ఆయన గెలిచారు. సో, ఆయన వ్యక్తిగతంగా శివసేనకు సంబంధించిన ఎంపీ అన్నమాట. సో, ప్రెజెంట్ ఇది ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఈ శాతవరి విషయానికొస్తే ఇందాక నేను చెప్పాను కదా! ఆమ్లా గాని, గిలువు గాని, మోరింగా, అశ్వగంధ అలాంటి ప్లాంట్స్‌ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో, హెర్బల్ ఫార్మింగ్ కానీ అండ్ మెడిసినల్ ప్లాంట్స్‌ని కల్టివేట్ చేయడానికి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. దీనికోసం దాదాపు రూ. 18,90,000 కూడా వాళ్ళు అలొకేట్ చేశారనమాట. సో, నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్దాం. హూ వాస్ అపాయింటెడ్ యాస్ ద సిటీ బ్యాంక్ ఇండియా హెడ్? సో, ఆన్సర్ ఏ. బాలసుబ్రమణియన్. సో, ఆయన సిటీ బ్యాంక్ ఇండియా హెడ్‌గా ఆయన అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఆర్‌బీఐ మాత్రము ఇంకా దీనికి అప్రూవల్ అన్నది ఇవ్వలేదు. అండ్ దీని ఇంగా పెట్ మా పెండింగ్‌లో ఉంది. అండ్ ఈ బాలసుబ్రమణ్యం 2006లో సిటీ బ్యాంక్‌లో జాయిన్ అయ్యారు. అండ్ ఇప్పటిదాకా ఆయన కొనసాగుతున్నారు. సో, ఆయనకు ఈ పదవన్నది లభించింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఈ యొక్క సిటీ బ్యాంక్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకు ఆహ్, న్యూయార్క్‌లో ఉన్నాయి. యూఎస్‌లో ఉందన్నమాట. అండ్ 1812లో జూన్ 16న ఈ బ్యాంక్ అన్నది ఫార్మ్ అయింది. దాదాపు 212 సంవత్సరాలకు ముందు ఫార్మ్ అయింది. అయితే అంతకుముందు దీన్నేమని పిలిచేవాళ్ళు అంటే సిటీ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఇది ఇప్పుడు సిటీ బ్యాంక్‌గా మారింది. సో, దీని యొక్క ఫార్మల్ అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి పేరు ఏం పేరు అంటే శామ్యూల్ ఓస్గూడ్. ఓకే. ఓఎస్‌జిఓఓడి. ఇది ఇక్కడ ముఖ్యమైన విషయము. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వెషన్స్ ఎలాగైనా రావచ్చు. ఇందాక చెప్పాను గదా! దీనికి ఒక అంతు అన్నది ఉండదు. అంతు అన్నది ఉంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అంతు అన్నది ఉండదు. సో, కొంతమంది చెప్తుంటారు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్, 8 మంత్స్ కరెంట్ అఫైర్స్. నిజమే. బ్యాంక్ ఎగ్జామ్స్‌కు 8 మంత్స్, ఎస్ఎస్‌సికి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కరెక్టే. కానీ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటే దానికి లింక్స్ ఎన్నో ఉంటాయి. సో, అలాంటప్పుడు కరెంట్ అఫైర్స్‌కి అంతు అనేది ఉండదు. సో, అలాంటప్పుడు మీరు ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తూ ఉంటేనే అట్‌లీస్ట్ ప్రతి క్షణం కాకపోయినా ఒక రోజులో మినిమమ్ టు మినిమమ్ ఒక 1 ½ అవర్ మీరు స్పెండ్ చేస్తేనే మీరు మంచి మార్క్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయండి. లేకపోతే ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వెషన్ విచ్ కంట్రీ లాంచెస్ ఎబోలా వ్యాక్సిన్ ట్రయల్? ఎబోలా వ్యాక్సిన్ ట్రయల్‌ని లాంచ్ చేసిన కంట్రీ ఏది? ఆన్సర్ ఈస్ ఉగాండా. ఓకే. సో, మనకు ఉగాండా మొత్తం మీద మనకు జనవరి 30వ తేదీన ఈ యొక్క ఎబోలా ఔట్ బ్రేక్ అంటారు గదా! ఔట్ బ్రేక్ అన్నది కన్ఫర్మ్ అయింది. సో, కన్ఫర్మ్ కావడంతో వాళ్ళు జనవరి నుంచి 30 నుంచి ఒక 4, 5 డేస్‌కే ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ అన్నవి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఈ ఎబోలా అనే పేరు మనకెట్లొచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫస్ట్ టైమ్ ఆహ్, 1976లో ఫస్ట్ టైమ్ ఈ వ్యాధొచ్చింది. సో, 1976లో ఈ వ్యాధి రావడంతో ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఎబోలా అనే ఒక రివర్ ఉండింది. ఆ రివర్ పేరు మీదే దానికి ఈ వ్యాధి ఈ ఇది ఈ దీని ఈ
దీనికి ఎబోలా అనే పేరు అనేది వచ్చిందనమాట. అండ్ ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో వచ్చిన ప్లేస్ అన్నమాట ఇది. అండ్ ఒబెలో వైరసెస్ అంటే ఈ బ్యాట్స్ కానీ, గొరిల్లా, చింపాంజీ, మంకీస్, సో వీటికి సంబంధించి కొన్ని కొన్ని ఆహ్, వైరసెస్ వల్ల ఈ వ్యాధి అన్నది మనుషులకు సోకిందనమాట. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇక ఉగాండా విషయానికొస్తే, సో రిపబ్లిక్ ఆఫ్ ఉగాండా అనే దీనికి మరొక పేరుంది. అండ్ దీని యొక్క క్యాపిటల్ KAMPALA, కంపాలా. అండ్ ప్రెసిడెంట్ వచ్చి యోవేరి ముసువేని. అండ్ కరెన్సీ యుగాండన్ షిల్లింగ్ అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. 47th క్వశ్చన్‌లోకి వెళ్దాం. హూ ఈస్ ద ఫార్మర్ ఇండియన్ వికెట్ కీపర్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ రీసెంట్లీ? ఆన్సర్ వృద్ధిమాన్ సాహా. సో వృద్ధిమాన్ సాహా రీసెంట్‌గా క్రికెట్ నుంచి ఆయన రిటైర్ అవ్వడం జరిగింది. సో దాదాపు 40 సంవత్సరాల వయసులో ఆయన చివరి మ్యాచ్ రంజీ ట్రోఫీలో ఆడడం జరిగింది. సో వర్సెస్ పంజాబ్ అనుకుంటాను నేను. సో పంజాబ్‌తో ఆయన ఆడడం జరిగింది. సో ఫిబ్రవరి 3, 2025న ఆయన చివరి మ్యాచ్‌ని ఆయన ఆడారు. సో మొత్తం మీద ఆయన డెబ్యూట్ వచ్చి 2007లో ఉంది. అండ్ మొత్తం 40 టెస్ట్‌లు ఆడాడు. అండ్ వన్‌డేలు 5 వన్‌డేలు ఆయన ఇండియా తరపున ఆడాడన్నమాట. వృద్ధిమాన్ సాహా చాలా చాలా బెస్ట్ వికెట్ కీపర్. 2014లో అనుకుంటాను ఎంఎస్ ధోని రిటైర్ అయిన వెంటనే రిషబ్ పంత్ వచ్చేంత వరకు కూడా ఆయనే సేవల్ని అందివ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈయనకు ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. అదేంటంటే ఆహ్, ఐపీఎల్‌లో ఫైనల్‌లో సెంచురీ చేసిన ఫస్ట్ ఇండియన్ వృద్ధిమాన్ సాహా. సో ఐపీఎల్ ఫైనల్‌లో సెంచురీ చేసిన ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే వృద్ధిమాన్ సాహా అన్నమాట. ఓకే. సో ఇది ఐ థింక్ కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళతో ఈ సెంచరీ అనేది చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ టీమ్ ఇన్ సీసీఎల్ 2025? 2025 సీసీఎల్ ఉంటుంది కదా. సో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అంటారు దీన్ని. సో వాళ్ళు ఈ యొక్క ఈ- ఆ, ఏ టీంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పార్ట్నర్ అయింది? ఆన్సర్ కర్ణాటక బుల్డోజర్స్ అన్నమాట. సో ఈ సీసీఎల్ 2025 ఫిబ్రవరి 8న స్టార్ట్ అయింది. సో ఈ యొక్క క్రికెట్ ఫ్యాన్స్ సంబంధించి డిజిటల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ అవేర్నెస్‌కి సంబంధించి వాళ్ళు పార్ట్నర్‌షిప్ అనేది తీసుకున్నారు. సో ఈ సీసీఎల్‌కి సంబంధించి మెయిన్ కో స్పాన్సర్‌గా కూడా ప్రెజెంట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ గురించి మనము కొంచెం కీన్‌గా అబ్జర్వ్ చేస్తే 23 నవంబర్ 2016న ప్రెజెంట్ వాళ్ళు వాళ్ళు ఆహ్, దీన్ని వాళ్ళు స్థాపించారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూ ఢిల్లీలో ఉంటుందన్నమాట. అండ్ కర్ణాటక విషయానికొస్తే బుల్డోర్స్ పక్కన పెట్టండి కొంతసేపు. కర్ణాటక విషయానికొస్తే సీఎం ఈస్ సిద్ధరామయ్య గారు. అండ్ గవర్నర్ వచ్చి థావర్ చంద్ గెహ్లాట్. క్యాపిటల్ బెంగుళూరు. అండ్ సీసీఎల్ విషయానికొస్తే మనకు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారో, సో వాళ్ళు ఆడే క్రికెట్‌నే సీసీఎల్‌గా పిలుస్తారు. సో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని పిలుస్తారనమాట. సో ఇది మనకు ముఖ్యమైన విషయం. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క సీఈఓ పేరు ఏం పేరు అంటే అనుబ్రత బిస్వాస్. సో ఈమె ఎండీ అండ్ సీఈఓ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్. హూ అపాయింటెడ్ యాస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్ అన్నమాట. సో ఎవరు అపాయింట్ కాబడ్డారు అంటే దీనికి రైట్ ఆన్సర్
రాజేష్ నిర్వన్. సో ఈయన 1992 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. రాజస్థాన్, ఎస్, రాజస్థాన్ క్యాడర్ సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ అయినా. సో ఆయన అపాయింట్ కాబడ్డారు. సో ఈ యొక్క పద్ధతిని అంతా డిఓపిటి వాళ్ళు చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోనెల్ ట్రైనింగ్. పర్సోనల్ అంటే స్టాఫ్ అన్నమాట. పర్సోనల్ ట్రైనింగ్ వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇక్కడ బీసీఏఎస్ విషయానికి వస్తే, సో బీసీఏఎస్ అనేది 1978లో స్టార్ట్ అయింది. సో ఏవియేషన్ సెక్యూరిటీ అక్రాస్ ఇండియా. సో మనకు ఎయిర్పోర్ట్స్ లో సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆ సెక్యూరిటీ అంతా కూడా ఈ యొక్క ఈ యొక్క బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు అనమాట. సో అంటే ఎవరైనా సరే ఇంటర్నేషనల్ వాళ్ళు వస్తే వాళ్ళకు సంబంధించిన ప్రోటోకాల్స్ కానీ, సో అవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటూ ఉంటారు అనమాట. ఇది ఒక ముఖ్యమైన విషయం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లోగో అండ్ మస్కెట్ ఆఫ్ అప్కమింగ్ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025? 2025కి సంబంధించి లోగో మస్కెట్ ఏంటి అంటే, 2025 నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సంబంధించిన లోగో మస్కెట్ ఏది అంటే మీకు కనబడుతుంది చూడండి, ఇది లోగో, ఇది మస్కెట్ అన్నమాట. మనకు ఈ లోగో ఏమని కనబడుతుంది, ఏమని సూచిస్తుందంటే, సో డైనమిక్ నేచర్ ఆఫ్ పారా అథ్లెటిక్స్ అన్నమాట. ఇది మళ్ళీ ఇది మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక దీని పేరు మస్కెట్ అని పిలుస్తారు. ఇదేంటి అంటే, సో వాళ్లకు ఈ పారా అథ్లెటిక్స్ లో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు సంథింగ్ ఏదో ఒక కాస్త ఇబ్బంది ఉంటుంది, మన శరీరానికి కొంచెం ఇబ్బందిగా ఉంటారనమాట వాళ్ళు. సో ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎంత డిటర్మినేషన్ తో ఉంటారు, ఎంత స్ట్రాంగ్ గా ఉంటారని తెలియజేయడమే ఈ మస్కట్, ఈ ఇమేజ్ యొక్క ఉద్దేశం. ఇక మరొక ముఖ్యమైన విషయాల్లోకి వెళ్తే, మనకు ఈ 23వ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏంటంటే, మనకు 17th నుంచి 20 వరకు మెడ్రాస్ లో ఉండబోతోంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 2025 పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా ఇండియానే హోస్ట్ చేయబోతోంది. సో ఇది మనకు సెప్టెంబర్ 26, 2025 నుంచి మనకు అక్టోబర్ 5, 2025 వరకు మనకు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అనేది ఇండియాలో ఉండబోతున్నాయి అన్నమాట. మరి నేషనల్ ఎందుకంటే ఇంటర్నేషనల్ కు కాస్త సిద్ధం కావడానికి. సో ఇవి నేను మీకు అందిస్తున్న 50 క్వశ్చన్స్ అనమాట. సో ఇందులో స్పోర్ట్స్ కానీ, పొలిటికల్ కానీ, ఇంటర్నేషనల్, నేషనల్, ఎవ్రీథింగ్ నేను మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ క్వశ్చన్స్ తో పాటుగా కొంత లోతుగా కూడా ఇన్ఫర్మేషన్ నేను మీకు అందివ్వడం జరిగింది. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా సేమ్ ఇంతే నాలెడ్జబుల్ గా, ఇంతే ఇన్ డెప్త్ గా మీకు అందివ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.